జీబీపీ నెక్స్ట్ టాపిక్. పీజీబీపీలో ఈ వీడియోలో నా టార్గెట్ ఏంటంటే సెక్షన్ 36, 37, 43 ఇవి కంప్లీట్ చేసుకుందాం. అయితే ఎందుకు 43 ఇక్కడ చెప్తున్నాను అంటే, ఈ సెక్షన్ 43 వాడు ఏం చేస్తాడంటే ప్రతి చోట మధ్యలో దూరిపోయి నేనున్నాను అని చెప్పి హి ప్రూవ్స్ హిస్ ఎగ్జిస్టెన్స్ అనమాట. సో, అందుకనే వీడిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసాక ఆ తర్వాత మనం సెక్షన్ 36, 37 వెళ్దాం. 37కి వెళ్దాం. ఓకే. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. అసలు 36 ఏంటి? నార్మల్‌గా అదర్ డిడక్షన్స్ అని పేరుంది. 36లో మళ్ళీ మనకి ఎన్ని ఐటెమ్స్ ఉంటాయి? 14 ఐటెమ్స్ ఉంటాయి. 37లో 28 ఐటెమ్స్ ఉంటాయి. వి విల్ డిస్కస్. ఫస్ట్ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ సెక్షన్ 43 ఓకే. సెక్షన్ 43 మనం క్రక్స్ మాట్లాడాలి అంటే బుకిష్‌లో బుకిష్‌గా మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ లేమన్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకోవచ్చు. అసలు సెక్షన్ 43 ఏంటి? అంటే డిడక్షన్స్ అనేది నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు. అయితే డిడక్షన్స్‌కి నేనెప్పుడు అలౌ చేస్తాను అంటే, నువ్వెప్పుడైతే పే చేస్తావో, పేమెంట్ జరుగుతుందో అప్పుడు మాత్రమే నేను డిడక్షన్ అలౌ చేస్తాను అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సెక్షన్ 43 చెప్తుంది. ఓకే. అది కూడా పేమెంటు ఎప్పుడు పే చేయాలి అనేది టైమ్ పీరియడ్ కూడా ఉంది. నువ్వు పేమెంట్ చేసినప్పుడే నీకు డిడక్షన్ ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెక్కడున్నాను? ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు మనకు 1 ఇయర్. నేను ఈ ఎంటైర్ 1 ఇయర్‌లో పే చేయకుండా ఎప్పుడో నేనెక్కడ పే చేస్తున్నానంటే డిసెంబర్‌లో పే చేస్తున్నా. నేను పే చేశాను కదా! ఇప్పుడు మనం ఏం చెప్తుంది సెక్షన్ 43 ఓన్లీ ఆన్ ద పేమెంట్ యూ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్ రైట్? ఇక్కడ డిసెంబర్‌లో పే చేసావు. మరి నువ్వు ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్ పీరియడ్‌లో నువ్వు డిడక్షన్ తీసుకోగలవా? తీసుకోలేవు. ఓకే. అలా కాదండి. ఈసారి నేను ఎప్పుడు పే చేశానంట? అక్టోబర్‌లో పే చేశాననుకోండి. అక్టోబర్‌లో పే చేస్తే నేను ఏప్రిల్ టు మార్చ్ పీరియడ్‌లో చేసుకోవచ్చా డిడక్షను? అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు ప్రతి ఒక్కళ్ళు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేస్తారు గదా! మనం ఏ కేటగరీలో పడుతున్నామో చూసుకోవాలి. నార్మల్ వాళ్ళకేంటి రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేయడానికి ఇదంతా ఎందుకు సింపుల్‌గా చెప్పు. నార్మల్‌గా సెక్షన్ 43 ఏం చెప్తుందంటే పేమెంట్ చేసినప్పుడు మాత్రమే డిడక్షన్ తీసుకోగలవు. అండ్ దట్ టూ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసే లోపల పే చేయాలి. అప్పుడే నీకు డిడక్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఓకే. నార్మల్‌గా మనకు సెక్షన్ 139 ఏం చెప్తుంది మనకి? రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేయాలి అంటే నార్మల్ వాళ్ళేమో 31 జులై కల్లా పే చేస్తారు. ఆడిట్ చేయించుకోవాల్సినోళ్ళేమో 31 అక్టోబర్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నవాళ్ళేమో 30థ్ నవంబర్. ఇలాగ డ్యూ డేట్స్ ఇచ్చాడు గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ పర్సన్‌ని. నేను ఎప్పుడు లోపల రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేయాలి? 31 జులై కల్లా ఫైల్ చేయాలి. సో, నేనిక్కడ గనక నేను పే చేసేసాననుకో, ఈ ఇయర్‌లో ఏప్రిల్ టు మార్చ్‌లో నేను ఈ ఎక్స్‌పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్‌లో నేను పే చేయక్కర్లేదు గదా! అని మాట్లాడక్కర్లే. ఎందుకంటే వితిన్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ యూ పెయిడ్ ద అమౌంట్. సో, యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్. అంతే. 43 యొక్క క్రక్స్. అయితే ఈ 43 ప్రతి అన్ని ట్రాన్సాక్షన్స్‌కి అప్లికబుల్ అవుతుందంటే అన్నిట్లికి అప్లికబుల్ కాదు. కొన్ని వాటిలకి అప్లికబుల్ అవుతుంది. ఆ కొన్ని ఏంటంటే మనకి షార్ట్‌కట్ ఏంటంటే వీటిని గుర్తుంచుకోవడం టైర్. టీఐఈఆర్ టైర్. ఓకే. టీ ఇండికేట్స్ టాక్స్. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు టాక్స్ పే చేస్తావు. టాక్స్ పే చేసి దాని మీద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. బట్ ఆ టాక్స్ అనే ఐటెమ్స్ ఏమి ఉండాలి? నువ్వు వితిన్ ఫైలింగ్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ యూ హావ్ టు పే దట్ అమౌంట్. దెన్ యూ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్ రైట్? రైట్. ఇప్పుడు టాక్స్ అంటే ఏమొస్తాయి? ఏ టాక్స్ అయినా వస్తది. ఎనీ టాక్స్, డ్యూటీ, సెస్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ టాక్స్. ఇవన్నీ కూడా ఈ టాక్స్ అనే పదంలోకి మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎవరికి పే చేస్తావు? షెడ్యూల్ బ్యాంక్స్ కన్నా పే చేస్తావు. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ కన్నా పే చేస్తాం. అంటే ఏంటంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కోసం నువ్వేమేమి ఖర్చు పెడతావు నార్మల్‌గా? ఒక ఎంప్లాయరు బోనస్ పే చేస్తాడు. కమిషన్ పే చేస్తాడు. అండ్ కాంట్రిబ్యూషన్ టు వెల్‌ఫేర్ ఆఫ్ ఎంప్లాయీ. వెల్‌ఫేర్ ఆఫ్ ఎంప్లాయీ ఏమేమి ఉంటాయి? సూపరాన్యుటీ ఫండు, ఆ తర్వాత పీఎఫ్, ఈఎస్ఐ, అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్, అప్రూవ్డ్ గ్రాట్యుటీ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో, వీటిలికి నెక్స్ట్ నువ్వు లీవ్ తీసుకోకుండా పని చేస్తావు కదా! నీ దగ్గర లీవ్స్ ఉంటాయి కదా! ఎన్‌కాష్ చేసుకోవచ్చు కదా! ఆ లీవ్స్. నువ్వు లీవ్ యుటిలైజ్ చేసుకున్నందుకు నీకు లీవ్స్‌కి డబ్బులిస్తాం. ఆ లీవ్ సాలరీ ఇవన్నీ కూడా పేమెంట్ చే ఏంటి
పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తే నీకు డిడక్షన్ ఇస్తాం. ఆ పేమెంట్ కూడా వితిన్ ఫైలింగ్, బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ యూ హ్యావ్ టు పే. దెన్ ఓన్లీ యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే రైల్వేస్కి ఎందుకు పే చేస్తాం? రైల్వే యొక్క ఎసెట్స్ వాడుకుంటున్నాం. అంటే ఏంటి? రైల్వే ట్రాక్లు వాడుకొని మనకేంటి మన గొడౌన్‌లో డైరెక్ట్ రైల్వే ట్రాక్ ఏం చేసుకొని ట్రైన్ డైరెక్ట్‌గా మన గొడౌన్‌లో తెచ్చేసుకుంటున్నాం. అప్పుడేంటి? రైల్వే ట్రాక్ ఉంది కదా! ఇలాగనమాట. సో, ఇది క్రక్స్. 43B యొక్క క్రక్స్ ఇంతే. ఓకేనా? ఏమీ లేదురా. పేమెంట్ చేసినప్పుడే నీకు డిడక్షన్ ఇస్తాం. అది కూడా బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అది ఎవరికి అంటే 4 సెక్టార్స్ ఉన్నాయి. టైర్ TIER టైర్ టాక్సెస్. ఈ అంటే ఎంప్లాయీకి సంబంధించిన బోనస్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్‌కి సంబంధించి ఉంటాయి. లీవ్ సాలరీ. ఐ అంటే ఇంట్రెస్ట్ కదా! షెడ్యూల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఆర్ అంటే ఈళ్ళు రైల్వేస్ అంతే. ఇంకా లేమ్యాన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకునేది ఇంతే. ఇంకా నెక్స్ట్ ఇందులో ఏముంటదంటే MSME సెక్టార్ గురించి ఒక పాయింట్ అమెండ్మెంట్ పాయింట్ ఉంటది అంతే. విత్ దిస్ వి ఆర్ డన్ విత్ 43B. ఇప్పుడు బుక్కిష్‌గా చదువుకుందాం పద. నేను ఎవరి బుక్ రిఫర్ చేస్తున్నా అంటే అతుల్ సార్ బుక్ ఫాలో అవుతున్నాను నేను. ఓకే, లెట్స్ గో. ఎక్స్‌పెన్సెస్ అలౌడ్ ఆన్ యాక్చువల్ పేమెంట్ బేసిస్. ఎక్రూవల్ బేసిస్ మీద ఇవ్వరు. పే చేస్తేనే ఇస్తాం. ఫాలోయింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ పెయిడ్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే లోపల నువ్వు పే చేస్తే అప్పుడు మాత్రమే నీకు డిడక్షన్ ఇస్తాము. ఏమేమి ఇస్తాము నీకు? ట్యాక్స్ సంబంధించి మనం ఏం మాట్లాడుకున్నాం? టైర్ మనం రాసుకున్న ఫార్ములేటి TIER టైర్. T ఇండికేట్స్ ట్యాక్సెస్. ఏ ట్యాక్స్ అయినా డ్యూటీ, సెస్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్. నెక్స్ట్ I అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఎవరికి? స్పెసిఫైడ్ వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎవరికి ఇస్తున్నావు? షెడ్యూల్ బ్యాంక్స్‌కి ఇస్తున్నాను. ఆ తర్వాత షెడ్యూల్డ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, పబ్లిక్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్, NBFC. నెక్స్ట్ ఏముంది మనకి ఫార్ములా? ఈ ఇండికేట్స్ ఎంప్లాయీ. ఎంప్లాయీ కోసం మనం ఏం చేస్తాం? బోనస్ ఇస్తాం, కమిషన్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళ వెల్ఫేర్ కోసం PF, ESI, సూపర్ యాన్యుటీ ఫండ్, పెన్షన్ స్కీమ్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత లీవ్ సాలరీ. అది చూద్దామా? బోనస్ ఆర్ కమిషన్ టు ఎంప్లాయీస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ ఇండికేట్స్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ ఎవరి కాంట్రిబ్యూషన్ ఇది? ఇది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి కొంచెం. ఈ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కాదు, ఎంప్లాయర్ అంటే ఉద్యోగం మనకిచ్చిన వాడు కాంట్రిబ్యూట్ చేస్తున్న PF, SPF, RPF, అప్రూవ్డ్ సెపరేట్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్, అప్రూవ్డ్ గ్రాట్యుటీ, పెన్షన్ స్కీము, ఎనీ అదర్ ఫండ్స్ యాజ్ పర్ ద లా. ఓకే, then we'll go with leave encashment, leave salary to employees. Okay, next amount payable to railways for use of railway assets. రైల్వే వాళ్ళకి పే చేస్తున్నప్పుడు కూడా. నెక్స్ట్ ఇంకా అంతే, అంతమించి ఏం లేదు. ఇఫ్ పేడ్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డిడక్షన్ ఇన్ ద కరెంట్ ఇయర్. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నేను పే చేశాను అంటే ఈ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే లోపల నేను పే చేయలేకపోయా. నెక్స్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆ రెస్పెక్టివ్ ఇయర్లో నువ్వు క్లెయిమ్ చేసుకో డిడక్షన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఆ రెస్పెక్టివ్ ఇయర్లో ఎప్పుడైతే నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తావు అప్పుడు క్లెయిమ్ చేసుకో అంతే. నెక్స్ట్ ఏముంది? MSME సెక్టర్. నార్మల్గా కొన్ని చిన్న చిన్న స్టార్టప్స్ కానీ ఇవన్నీ MSME కింద ఎందుకు రిజిస్టర్ అవ్వాలనుకుంటారంటే గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని వెసులుబాటు కల్పించిందనమాట. ఏంటి ఆ వెసులుబాటు అంటే MSME దగ్గర ఎవడైనా సరే MSMEకి డబ్బులు ఇవ్వాలి అంటే లిమిట్ చెప్పింది క్లియర్ కట్గా. ఏంటంటే నార్మల్గా వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటే నువ్వు అగ్రిమెంట్ రాసుకున్నా సరే మ్యాక్సిమం నీ క్రెడిట్ పీరియడ్ ఎంత ఉంటుందంటే 45 డేస్ మాత్రమే ఉంటుంది. సార్ నేను మా MSE వాడు అంటే ఇప్పుడు MSME వాడికి అమ్మింది ప్రోడక్ట్ డెట్టార్ కస్టమర్కి అమ్మినప్పుడు కస్టమర్ వచ్చి సార్ నాకు 3 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు సార్ అంటే కుదరదు. ఆడిచ్చినా అది కుదరదు. ఎందుకంటే ఆడు MSME కాబట్టి వితిన్ 45 డేస్లో నువ్వు వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలి. లేదంటే కస్టమర్కి అది ఎక్స్పెన్స్ కింద ఎలవ్ చేయము అని చెప్తున్నాడు. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోతే అప్పుడు నీకు ఇంకా తక్కువ, నీకు 15 days టైం ఇస్తాం. ఇది అనమాట మెయిన్ అడ్వాంటేజ్.
ఒకసారి చదువుదామా? అమౌంట్ పేయబుల్ బై ఎస్ఎస్ఈ టు ఏ మైక్రో ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజ్ బియాండ్ ద టైమ్ లిమిట్ స్పెసిఫైడ్ బై ఎంఎస్ఎంఈ యాక్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఓన్లీ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆఫ్ పేమెంట్. ఓకే, అర్థమైంది కదా? మనం ఒకడికి సరే, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఎంఎస్ఎంఈ దగ్గర గూడ్స్ తీసుకున్నా. గూడ్స్ తీసుకుంటే ఇప్పుడు నాకు ఎక్స్‌పెన్స్ అలౌ చేయాలి అంటే నేను ఆడికి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినప్పుడే నాకు ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తారు. ఓకే, అది కూడా ఒకవేళ నేను పే చేయలేదు, బియాండ్ టైమ్ లిమిట్ అయిపోయింది, నేను పే చేయలేదంటే అప్పుడు నాకు డిడక్షన్ ఇవ్వరు. నేను ఎప్పుడైతే పే చేశానో అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? MSME Act mandates payment of goods or services to supplier up to date as written by agreement within a maximum 45 days. If there is no such agreement, shall be made within 15 days. Okay. If amount is paid within said period, deduction is allowed in the year of accrual. If not, then deduction is allowed only in the year of payment, even if it is paid up to the date of return of income. ఏం చెప్తున్నాడు? ఇఫ్ అమౌంట్ ఈజ్ పెయిడ్ విత్ ఇన్ ద సెట్ పీరియడ్. ఇప్పుడు 45 days టైం పీరియడ్ ఇచ్చావు నువ్వు. ఓకే, ఆడు చెప్పిన పీరియడ్లోనే పే చేసాడు. సో వీడు ఎక్స్పెన్స్ ఎప్పుడు ఇంకర్ అయ్యాడు? లైక్ 10th May. వీడు ఇంకర్ అవ్వగానే ఎక్స్పెన్స్ ఎక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటాడు కదా వీడు. వీడికి ఇచ్చిన టైం పీరియడ్ ఎంత? 15 days అనుకో. ఈ 15 daysలో అంటే ఇప్పుడు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 25th May కల్లా వీడు పే చేసేసాడు, పెయిడ్. ఆడు విత్ ఇన్ ద పీరియడ్లో పే చేశాడు కాబట్టి అప్పుడు ఎక్రూవల్ బేస్ మీద వీడు ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ సెడ్ పీరియడ్, డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎక్రూవల్. ఇఫ్ నాట్, దెన్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదే లాజిక్ ఇది చెప్పేది, ఇంకేం లేదు అందులో. నెక్స్ట్ అదర్ పాయింట్స్లో మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంట? ఇప్పుడు మనకేం చెప్తుంది 43B? ఎప్పుడైతే అమౌంట్ ఎప్పుడైతే ఈ అమౌంట్ పే చేసావో అప్పుడు మాత్రమే నీకు ఎక్స్పెన్స్ ఇస్తామని చెప్పింది. అయితే మనకి కొంతమంది ఏం చేశారంటే లోన్ పే చేయాలి. ఎవరికి? బ్యాంక్కి. అయితే వీడు ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ 100 crores మీద వీడి ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలంటే 10 lakhs పే చేయాలనుకో. ఈ 10 lakhsకి ఏమంటాడంటే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొత్త లోన్ కింద కన్వర్ట్ చేసే. అంటే ఏం చేస్తున్నాడు? ఇంట్రెస్ట్ పేయబుల్ వీడికి ఉంటుంది లైబిలిటీ. ఆ పేయబుల్ని క్యాన్సిల్ చేసి వీడు ఏం చేస్తున్నాడు? కొత్త లోన్ తెచ్చుకుంటున్నాను. అంటే ఇది కొత్త లోన్ వచ్చింది, పాత లైబిలిటీ పోయింది. సో ఇప్పుడు నేను ఈ ఇంట్రెస్ట్ పోయింది కదా, ఈ ఇంట్రెస్ట్ పేయబుల్ పోతే నేను ఏం చేస్తాను? P&Lలో డెబిట్ సైడ్ చూపించుకుంటాను. ఏమని చూపించుకుంటాను? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పి చూపించుకుంటా. ఇది ఇప్పుడు ఎక్స్పెన్స్ కింద ఒప్పుకుంటామా? ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోము? ఎందుకంటే వాడు పే చేయలేదు. పే చేసినప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి. నువ్వు డబ్బులు ఎక్కడ వెళ్ళే? దెర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ క్యాష్. అది అప్పుడు కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ పేమెంట్. దీన్ని అసలు పేమెంట్ కింద ట్రీట్ చేయకూడదు అని చెప్తున్నాడు. అంతే. ఒకసారి చదువుదాం. ఇఫ్ ఇంట్రెస్ట్ కన్వర్టెడ్ ఇంటూ లోన్ ఏంటంట? ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక కొత్త లోన్ కింద కన్వర్ట్ చేస్తే బారోయింగ్స్ ఆర్ డిబెంచర్స్, దెన్ సచ్ కన్వర్షన్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ పేమెంట్. హౌఎవర్ వెన్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ సచ్ కన్వర్టెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ పెయిడ్, డిడక్షన్ అలౌడ్. ఇప్పుడు ఈ ఇయర్ ఇలా కన్వర్ట్ చేసుకున్నావు, బట్ నెక్స్ట్ పీరియడ్లో నువ్వేం చేసావు? అప్పుడు జెన్యూన్గా పే చేసావు. అప్పుడు ఏం చేశాను? నేను లోన్ పే చేశాను. లోన్ అకౌంట్ టు బ్యాంక్ ఎంత పోయింది? 10 lakhs పోయాయి. ఇలా ఎప్పుడైతే నువ్వు పే చేసావో అప్పుడు దెన్ యూ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్. అదే చెప్తున్నాడు. ఇది చూడు, చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఇంక్లూడ్స్ ప్రీపేమెంట్ ప్రీమియం, సో ఇట్ ఈజ్ అలౌడ్ ఆన్ పెయిడ్ బేసిస్. ఒక క్వశ్చన్ ఉంది స్టడీ మెటీరియల్ నుంచి. అక్కడ ఏంటంటే ప్రీపేమెంట్ ప్రీమియం అనేది ఒక కంపెనీ ఒక బ్యాంక్కి పే చేసింది. సో దీని మీద డిడక్షన్ తీసుకోవచ్చా అనేది క్వశ్చన్. ఏమంటున్నాడు? ప్రీపేమెంట్ ప్రీమియం అంటే మనకి ఎప్పుడు వినని పదం కదా, మనకు అర్థం కాదు. సో ప్రీపేమెంట్ ప్రీమియం అంటే ఏం కాదండి, అది కూడా ఇంట్రెస్ట్లో ఒక భాగమే. అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ అనే పదంలో ఇంక్లూడ్స్ ప్రీపేమెంట్ ప్రీమియం. ఓకే, సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నావో అప్పుడు నువ్వు ఏం చేసుకోవచ్చు? క్లెయిమ్ చేసుకోవచ్చు.
అదే కదా మనం మాట్లాడుకున్నాం. టైర్ TIER ఐ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఎవరికి పే చేస్తున్నావు? షెడ్యూల్ బ్యాంక్స్‌కి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి. అప్పుడు నువ్వేం చేసుకోవచ్చు? క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? వితిన్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ యూ షుడ్ పే. దెన్ యూ కెన్ క్లెయిమ్. అది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక క్వెషన్ ఉంది. ఇప్పుడు చేద్దాం. ఈ డిస్కషన్ అయిపోతే తర్వాత చేద్దాం. ఓకే. నెక్స్ట్. ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ అప్ టు ద డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ కెనాట్ బి ట్రీటెడ్ యాస్ యాక్చువల్ పేమెంట్. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినంత మాత్రాన అది పేమెంట్‌గా ట్రీట్ చేయకండి. బోనస్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ అమౌంట్ ఈజ్ ఇనీషియల్లీ ఏటట? బోనస్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ అమౌంట్ ఈజ్ ఇనీషియల్లీ రెమిటెడ్ టు ద ట్రస్ట్ క్రియేటెడ్ ఫర్ అవాయిడింగ్ లేట్ పేమెంట్ ఆఫ్ బోనస్ ప్రొవైడెడ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ మేడ్ అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్. సోదిలో ఉంది. పనికిరాని పాయింట్. నాకు అర్థం కాలేదు ఇది. అంత ఎక్కలేదు నాకు. సో ట్రై చేద్దాం మళ్ళీ. బోనస్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ అమౌంట్ ఈజ్ ఇనీషియల్లీ రెమిటెడ్ టు ద ట్రస్ట్ క్రియేటెడ్ ఫర్ అవాయిడింగ్ లేట్ పేమెంట్ ఆఫ్ బోనస్ ప్రొవైడెడ్. బోనస్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ అమౌంట్ ఈజ్ ఇనీషియల్లీ రెమిటెడ్ టు ద ట్రస్ట్ క్రియేటెడ్ ఫర్ అవాయిడింగ్ లేట్ పేమెంట్ ఆఫ్ బోనస్ ప్రొవైడెడ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ టు ఎంప్లాయీస్ ఈజ్ మేడ్ అప్ టు ద డ్యూటీ. ఓకే. నాకు అర్థమైంది ఇప్పుడు. ఏం లేదండి. ఏంటి బోనస్ నువ్వు బోనస్ ఆన్ టైం పే చేయలేకపోతున్నానేమో అని చెప్పి నువ్వేం చేసావు? ఒక ట్రస్ట్ క్రియేట్ చేసుకుని ఆ ట్రస్ట్‌కి నువ్వు ట్రాన్స్‌ఫర్ చేసేసావు. ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసావంటే ఫర్ అవాయిడింగ్ లేట్ పేమెంట్ ఆఫ్ బోనస్. అందుకని అలా చేసినంత మాత్రాన అది పేమెంట్ ఎంప్లాయీస్‌కి ఎప్పుడు జరుగుతుంది అన్నది పాయింట్. నువ్వు ఎప్పుడు ట్రస్ట్‌కి మార్చావు అన్నది పాయింట్ కాదు. ఎంప్లాయీస్‌కి గనక నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చెయ్యకముందు నువ్వు ట్రాన్స్‌ఫర్ అయితే అప్పుడు నీకు ఎక్స్‌పెన్స్ ఇస్తాను. లేదంటే లేదు. దట్స్ ఇట్. ఓకే. నౌ వి ఆర్ గుడ్ విత్ 43B. లేమన్ లాంగ్వేజ్‌లో చూసాం. బుక్కిష్‌గా చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టోరీకెళ్ళిపోదాం. సెక్షన్ 36కి వెళ్ళిపోదాం. సెక్షన్ 36 లెట్స్ గో విత్ సెక్షన్ 36. నేనేం చేస్తానంటే ఇది నా సొంత క్రియేషను. అంటే నేను గుర్తుంచుకోవడానికి నేను ఇలా ట్రై చేసుకున్నాను అనమాట. ఒక స్టోరీ అల్లుకున్నా. ఏంటంటే స్టోరీ ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే అసలు సెక్షన్ 36 అంటే ఏంటి? సెక్షన్ 36 అంటే అదర్ డిడక్షన్స్. అంటే ఈ పేర్లతో మనకేమైనా డిడక్షన్స్ వస్తే అది ఎంతవరకు అలౌడ్, ఏం చేస్తే అలౌడ్, ఏం చేస్తే అలౌ చెయ్యరు. సమ్ కైండ్ ఆఫ్ డిడక్షన్స్ అలౌ చేస్తారా చేయరా అన్నది క్వశ్చన్. సో అసలు సెక్షన్ 36 కింద ఎన్ని వస్తున్నాయంటే టోటల్‌గా 14 వస్తాయి. ఈ 14 కూడా ఒక స్టోరీ ద్వారా మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత ఆ లోపల డెప్త్‌కెళ్ళి అసలు ఏమేమి చెప్తున్నాడో తర్వాత చూద్దాం. ఓకేనా? సో మా నాన్నగారు ఏం చేశారంటే, ఒరేయ్ నీకింక సీఏ అవ్వదు. నువ్వు సీఏ పాస్ అవ్వు. వదిలేయి నీ సీఏ. నీకు గొర్రెల్ని, మేకలను కొంటాను. వాటిని మేపుకొని బతికేయి అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇంక సరే నేను ట్రై చేసి ఇంక నా మొఖాన సీఏ అవ్వదని చెప్పి డిసైడ్ అయిపోయి గొర్రెల్ని, మేకలను కాసుకుందామని ఫిక్స్ అయిపోయాను నేను. ఓకే. సో ఇక్కడ నాకు స్టాక్ ఏంటంటే గొర్రెలు, మేకలు. ఓకే. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఇలాగ కోవిడ్ లాంటిదేదో జబ్బొచ్చి పట మా గొర్రెలు చచ్చిపోతున్నాయన్నమాట. చచ్చిపోతుంటుంటే ఇంతకీ సారీ నా సైజ్ ఏం చేశారంటే నేను సీఏ స్టూడెంట్ కాబట్టి నాన్న నీకులా 4, 5 గొర్రెలను ఇస్తే నేను చెయ్యను. ఐ వాంటెడ్ టు సెటప్ ఏ పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను ఏదన్నా అని చెప్పి నేనేం చేశానంటే ఒక 50 ఎకరాలు 50 ఎకరాలు ఇంకా 100 ఎకరాలు తీసుకుంటా. ఓకే. 100 ఎకరాలు తీసుకొని నేనేం చేశాను, పొలోమని గొర్రెల్ని, మేకలను కొనేసి, పిల్లల్ని కొనేసి ఏసేసాను. ఓకే. సడెన్‌గా ఏమైందంటే ఒక రోజున ఏదో డిసీజ్ వచ్చి మనకి కోవిడ్ ఎలా వచ్చిందో ఆటిలకి ఏదో వచ్చి పట చచ్చిపోతూ వచ్చాయి గొర్రెలు. ఓరి బాబోయ్! నేను చాలా అప్పులు చేసి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేశాను ఇప్పుడు ఎలా అని చెప్పి నాకు భయం పట్టుకుంటే, అప్పుడు మా ఫ్రెండ్ ఒకడొచ్చి ఏమన్నాడంటే, టేక్ ఇన్స్యూరెన్స్ అన్నాడు. ఇన్స్యూరెన్స్ తీసుకుంటే నువ్వు బ్రతికిపోతావు అన్నాడు. ఓకే. గుడ్ ఐడియా అని చెప్పి నేనేం చేశానంటే, ఈ స్టాక్ మీద నేనేం చేశాను ఇన్స్యూరెన్స్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? స్టాక్ ఇన్స్యూరెన్స్. స్టాక్ ఇన్స్యూరెన్స్ ఏం చెప్తుందంటే, స్టాక్ ఇన్స్యూరెన్స్ కోసం ఇప్పుడు నేనేం చేశాను నా స్టాక్ మీద ఇన్స్యూరెన్స్ తీసుకున్నాను. ఆ ఇన్స్యూరెన్స్‌కి నేనేం చేస్తాను ప్రీమియం పే చేస్తే అది డిడక్షన్ అలౌడ్. ఓకే. ఈ ఇన్స్యూరెన్స్ కోసం నేను ప్రీమియం పే చేస్తే అది డిడక్షన్ కింద నాకు అలౌ చేస్తారు. ఫస్ట్ ఈజ్ క్లియర్. అయితే ఒకసారి నాదేంటంటే ఇది ఎక్కువ మేకలను, గొర్రెలను కాయడం కాబట్టి ఎక్కువ లేబర్ వర్క్ ఉండాలి. లేబర్ వర్క్ ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే, తెగ చేసేస్తుంటే నేను సడెన్‌గా వీక్ అయిపోయా. సిక్ అయిపోయా. సిక్ అయిపోతే నా గొర్రెలకి ఎలా ఇన్స్యూరెన్స్ తీసుకున్నానో నేను కూడా అలాగే తీసుకుంటా అని చెప్పి నేను కూడా ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామని వెళ్ళాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. హెల్త్ ఆర్ మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఆఫ్
ఎంప్లాయీ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇప్పుడు మొత్తానికి నేనే చూడను గదా! నాది 50 ఎకరాల ల్యాండ్ గాబట్టి చాలా మంది కావాలి కాబట్టి ఎంప్లాయీస్‌ని పెట్టుకున్నా. వాళ్ళకి కూడా సిక్ అవ్వతే నాకు కేర్ ఎక్కువ కాబట్టి నా ఎంప్లాయీస్‌కి ఏం చేశాను ఇన్స్యూరెన్స్ తీసుకున్నా. దానికి కూడా నేను ప్రీమియం పే చేయాలి. ఆ ప్రీమియం పే చేస్తే నాకు డిడక్షన్ ఇస్తారు. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్. నువ్వు చేసే పేమెంట్ ఎలా ఉండాలట? అదర్ థాన్ క్యాష్‌లో పే చేయాలి. అంటే క్యాష్‌లో పే చేస్తే నీకు డిడక్షన్ ఇస్తారంటే ఇవ్వరు. అదే స్టాక్‌కి ఏమైనా చెప్పారా కండిషన్? అలాంటి స్టాక్‌కి ఏం కండిషన్ చెప్పలేదు. బట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్స్యూరెన్స్ మాత్రం నువ్వు ఎప్పుడు కూడా క్యాష్‌లో పే చెయ్యకూడదు. పే చేస్తే నీకు డిడక్షన్ ఇవ్వము. ఓకే. 2 పాయింట్స్ క్లియర్. నెక్స్ట్ అయితే నేను చాలా రిచ్ అయిపోతున్నాను. నా మేకలు బాగా సేల్ అయిపోతున్నాయి. మంచిగా ఇన్‌కమ్ వచ్చింది. అప్పుడు మా ఎంప్లాయీస్ కుళ్ళు కూడా మొదలెట్టారన్నమాట నన్ను చూసి. ఒరేయ్! ఈడు సైకిల్ మీద తిరిగేవాడు, బండి కొన్నాడు, బండి తర్వాత కారు కొన్నాడు. మేము మాత్రం ఇక్కడ ఉన్నాం అని చెప్పి ఏడుత్తుంటే, ఒరేయ్! ఏడకండి. నేను మీకు బోనస్ ఇస్తానని చెప్పి నా ఎంప్లాయీస్‌కి బోనస్ ఇవ్వడం మొదలెట్టా. అయితే బోనస్ ఎలా చెప్పాను నేను? ఒరేయ్! నీకే కాదు నీ ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమందికి పేరుకి 5,000 ఇస్తానని చెప్పా. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎంప్లాయీస్ ఇస్తే ఎంప్లాయీస్‌కి నేను బోనస్ పే చేస్తే అది డిడక్షన్ ఇస్తారా అంటే ఇస్తారు. బట్ దేర్ ఈస్ ఏ క్యాప్. 43బి అనేది ఎంటర్ అవుతుంది. మనం ఏం మాట్లాడుకున్నాం 43బి అంటే నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసే లోపులో పేమెంట్ చేస్తే నీకు డిడక్షన్ ఇస్తా. లేదు అంటే నేను డిడక్షన్ ఇవ్వను అని చెప్తుంది. అంతే. బోనస్. మనం ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నాం ప్రీవియస్‌గా 43బి ఏం చెప్తుందో టైర్. టైర్‌లో ఈ అంటే ఏంటి? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్‌కి ఏం చేస్తాం? బోనస్సు, కమిషను, వెల్‌ఫేర్ లాంటి యాక్టివిటీస్ ఏమన్నా లీవ్ సాలరీ ఈ అన్నిట్లికి కూడా 43బి క్యాప్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ వరకు క్లియర్. నేను స్టాక్ పెట్టుకున్న. స్టాక్ ఇన్సూరెన్స్, నాకు హెల్త్ బాగోకపోతే ఏంటి నా ఎంప్లాయీస్ కోసం నేనేం చేశానంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్యాష్‌లో పే చేయకూడదు. నెక్స్ట్ ఏం తీసుకున్నా? నా ఎంప్లాయీస్‌కి నేను ఇచ్చిన బోనస్ ఇచ్చాను. నెక్స్ట్ అయితే ఇలా బోనస్‌లు ఇస్తా ఉంటే నా దగ్గర డబ్బంతా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే మనోళ్ళు నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను బోనస్ ఇస్తా అని చెప్పి పిల్లల్ని కనడం మొదలెట్టేసారన్నమాట. సో, ఆళ్ళకి అనడం వల్ల నేను బ్యాంక్రప్సీ‌లోకి ఎళ్ళిపోయే మూమెంట్ ఒచ్చేసింది కాబట్టి నేనేం చేశానంటే నా దగ్గర డబ్బులు సరిపోక నేను లోన్ తీసుకొనెళ్ళి ఎళ్ళాను. ఎక్కడికెళ్ళాను? అది ఏ పర్పస్ కోసం? బిజినెస్ పర్పస్ కోసం లోన్ తీసుకోవడానికి ఎళ్ళాను బ్యాంక్‌కి. ఓకే. ఈ లోన్ పాయింట్‌కి కూడా మనకి 43బి అనేది ఎంటర్ అవుతది. ఓకే. నీకు లోపల పాయింట్ కూడా చెప్పాలంటే డిప్రిషియబుల్ అసెట్స్ అయితే డిప్రిషియబుల్ అసెట్స్, అదర్ అసెట్స్ అని 2 కేటగరీస్ పెట్టుకున్నాం. డిప్రిషియబుల్ అసెట్స్‌లో అప్ టు ద పాయింట్ ఆఫ్ పుట్ టు యూజ్. నేను ఇంకా యూజ్ చేయలేదు. ఆ ఒక్క పాయింట్ వరకు ఏదైతే ఇంట్రెస్ట్ ఇంకా వచ్చిందో అది ఏం చేయొచ్చు మనకు తెలుసు కదా! మనం క్యాపిటల్ నేచర్ కింద అసెట్‌కి యాడ్ చేసేస్తాం. మిగిలినంతా నార్మల్‌గా డిడక్షన్ కింద ఇచ్చేస్తాం అన్నమాట. సెక్షన్ 36 కింద దే కెన్ క్లెయిమ్ డిడక్షన్. బట్ డిడక్షన్ అనేది 43బి క్యాప్ వస్తుంది. 43బి ప్రతిసారి కూడా నువ్వు అదే పెట్టుకో. ఏంటి రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేయాలి. పేమెంట్ చేసినప్పుడే వాడికి డిడక్షన్ ఇస్తారు. ఎక్రూవల్ బేసిస్ మీద ఇవ్వరు. ఓన్లీ ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నావో పేమెంట్ బేసిస్. ఆ పేమెంట్ కూడా బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ యూ హావ్ టు డూ. దెన్ ఓన్లీ యూ కెన్ క్లెయిమ్. ఓకే. అలా గుర్తుంచుకో. ఓకే. సాదీను మరి టైం ఎక్కువైపోతుంది. ఇందులో మనకి ఇంకొక 2 కేస్ లాస్ ఉంటాయి. ఆ కేస్ లాస్ పేర్లు ఏంటంటే తపారియా టూల్స్ అండ్ వర్సెస్ జేసీఐటీ. ఏంటంటే ఈ కేస్ యొక్క మెయిన్ క్రక్స్ అప్‌ఫ్రంట్ పేమెంట్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్స్ ఇష్యూ తర్వాత క్వెషన్ చేద్దాం మనం. ఫస్ట్ ఈ 36బి మాట్లాడదాం. ఏంటంటే ఇందులో కేస్‌లా ఉందిరా. ఏంటంటే ఆ కేస్‌లా తపారియా టూల్స్ వర్సెస్ జేసీఐటీ. ఈ కేస్‌లో ఏం చెప్తున్నాడంటే ఒక కంపెనీ ఉందండి. వీళ్ళు డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారు. డిబెంచర్స్ ఇష్యూ చేసినందుకు నువ్వు వాళ్ళకి ఏమిస్తావు? షేర్ ప్రీమియం ఇస్తావా? డివిడెండ్ ఇస్తావా? ఇవ్వం కదా! ఏమిస్తాం వాడికి? ఇంట్రెస్ట్ ఇస్తాం. అది కూడా ఇందులో పాయింటే కదా! ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అది ఏ రూపంలో తీసుకున్నావు? డిబెంచర్స్ తీసుకొని, డిబెంచర్స్‌కి నువ్వేం ఇస్తున్నావంటే ఇంట్రెస్ట్ ఇస్తున్నావు. అయితే వీడేమంటున్నాడంటే 5 ఇయర్స్ డిబెంచర్స్ ఇష్యూ చేసావు. అయితే నేను 5 ఇయర్స్ నీకివ్వను. బిగినింగ్‌లోనే నీకు ఆహ్, ఒక్కొక్క డిబెంచర్‌కి రూ. 60 చొప్పున ఇస్తాను అని చెప్తున్నాడు. ఆ రూ. 60ని నేను ఇయర్ 1లో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా? లేదు అంటే 5 ఇయర్స్ క్లెయిమ్ చేసుకోవాలా? ఓవర్ ద పీరియడ్ చేయాలా? అన్నది క్వెషన్. ఇది క్వెషన్. అయితే ఏమంటున్నాడంటే ఇది కూడా సెక్షన్ 36 ఈ సెక్షన్‌లోకొస్తుంది గాబట్టి, సింగిల్ షాట్‌లో నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇయర్ 1లోనే నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే, "అరే బాబు! నువ్వు అలా చేయకు. నువ్వేం చేస్తావంటే 5 ఇయర్స్ ఓవర్ ద పీరియడ్ క్లెయిమ్ చేసుకో" అని చెప్తాడు. బాబు అలా కాదు. తపారియా వర్సెస్ టూల్స్ వర్సెస్ జేసీఐటీ కేసులో ఏమన్నారో తెలుసా నీకు?
ఇలాగే వచ్చినప్పుడు ఒకేసారి డిడక్షన్ తీసుకోమని చెప్పారు అని చెప్పి మనం అసెసింగ్ ఆఫీసర్ చెప్తాం. అదొక క్వెషన్. ఓకే. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఒకేసారి ఇయర్ 1లో ఎంతైతే అప్‌ఫ్రంట్ పేమెంట్ చేస్తున్నావో అదంతా కూడా డిడక్షన్ తీసుకోవచ్చు. ఓకే. పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కేస్ ఉంది. ఢిల్లీ హైకోర్ట్ వర్సెస్ గుజరాత్ గార్డియన్. ఇది కూడా నేను ఎక్కడి నుంచో చూసి చెప్పట్లేదు. ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్‌లో ఉన్న క్వెషన్స్. అయి ఆల్రెడీ చేసి వచ్చేసాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో, ఇక్కడ ఏంటంటే ఈ కేస్‌లో ప్రీపేమెంట్ ప్రీమియం అండ్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి. ఒక బ్యాంక్‌కి ప్రీపేమెంట్ ప్రీమియం అనేది పే చేస్తాను అంటాడు. ఇందాక మనం 43(b)లో మాట్లాడాం కదా! ప్రీపేమెంట్ ప్రీమియం అంటే అది ఇంట్రెస్ట్ నేచర్ అని. సో, ఇది కూడా మనం ఒకేసారి లంసమ్‌గా డిడక్షన్ తీసుకోవచ్చు. అంతే. ఆ 2 కేసుల యొక్క క్రక్స్. ఓకే. మళ్ళీ మన స్టోరీలోకొచ్చే. నేనేం చేశాను, స్టాక్ పెట్టుకున్నా. గొర్రెల వ్యాపారం పెట్టుకున్నా. గొర్రెలు, మేకలు అమ్ముకోవడం. సో, స్టాక్ ఇన్సూరెన్స్ డిడక్షన్ తీసుకో. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. అది ఎవరికి? ఎంప్లాయీస్‌కి. నెక్స్ట్ బోనస్‌లు అడిగారు మా వోళ్ళు. బోనస్ కూడా ఇచ్చాను. తీసుకో. దానికి 43(b) ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చూసుకున్నాం? ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే ఏంటి? మా ఎంప్లాయీస్‌కి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు అయిపోతే నేను లోన్ తీసుకున్నా. ఏ లోన్ దేనికోసం తీసుకున్నా? బిజినెస్ పర్పస్ కోసం తీసుకొని ఉండాలి. ఓకే. అప్పుడు నార్మల్‌గా అప్ టు ద పాయింట్ ఆఫ్ యూజ్ అయితే ఇంకా యూజ్ చేయలేదు అసెట్‌ని. అప్పుడు అసెట్‌కి యాడ్ చేసేయొచ్చు ఆ ఇంట్రెస్ట్‌ని. ఆ తర్వాత అయితే సెక్షన్ 36 కింద నువ్వేం చేయొచ్చు? డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా సెక్షన్ 43(b) అనే క్యాప్ అనేది దానికి ఉందని చెప్పి గుర్తుంచుకో. అంతే. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్. వాట్ ఈస్ దిస్ జీరో కూపన్ బాండ్స్? అంటే నీకు ఏం చేస్తాను నేను, ₹10,000 జీరో కూపన్ బాండ్స్ రా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 10,000 తీసుకుందాం. 10,000 జీరో కూపన్ బాండ్స్ నేను మార్కెట్‌లో ఇష్యూ చేశాను. దాని లైఫ్ ఎంత? 5 ఇయర్స్. సో, ఈడేమంటాడంటే డివైడ్ బై 5 జీరో కూపన్ బాండ్స్‌ని దాని లైఫ్‌తో డివైడ్ చేసి ఎవ్రీ ఇయర్ అంత అమౌంట్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకో. ఒకేసారి అడక్కు నువ్వు. 10,000 ఒకేసారి అడక్కు. ఏమడుగుతావంటే జీరో కూపన్ బాండ్స్ ఎంతైతే అమౌంట్‌కి ఇష్యూ చేస్తున్నావో డివైడెడ్ బై దట్ లైఫ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఆ అమౌంట్‌ని డిడక్షన్ చేసుకో. ఓకే. అసలు జీరో కూపన్ బాండ్స్ ఎందుకొచ్చాయి ఇక్కడ? అంటే స్టోరీ చెప్తున్నాను కదా! నేను ఫస్ట్ సారీ. ఇప్పుడు లోన్ తీసుకున్నానండి. బ్యాంక్ దగ్గరికెళ్ళి డిబెంచర్స్ బ్యాంకుల దగ్గరికెళ్ళి లోన్ తీసుకున్నా బిజినెస్ కోసం. బ్యాంక్ లోన్ కూడా సరిపోవట్లేదు నాకు. అయితే నాది ఆల్రెడీ కంపెనీ ఉంది కదా! ఇప్పుడు మేకలను అమ్మే కంపెనీ నా కంపెనీ. సో, నేనేం చేశానంటే మార్కెట్‌లోకెళ్ళి జీరో కూపన్ బాండ్స్ ఇష్యూ చేసి అందులో కొంచెం కూడా డబ్బులు తెచ్చుకుంటున్నా. ఓకే. అయితే మనోళ్ళు ఏమన్నారంటే తర్వాత ఇలా జీరో కూపన్ అంటే నేనేం చేశాను, డబ్బు సరిపోవట్లేదు. నాకు డబ్బు సరిపోకపోతే నేనేం చేశాను, లోన్‌లు తెచ్చుకున్నాను. ఆ తర్వాత జీరో కూపన్ బాండ్‌లు ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకున్నా. అయితే మనోళ్ళు ఏమంటున్నారంటే, "సార్ మేము పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో పీఎఫ్ అంటే ఇస్తారంట సార్. మాకు కూడా అలా ఇవ్వండి" అని చెప్పి నా ఎంప్లాయీస్ నా దగ్గరికొచ్చి డిమాండ్ చేయడం మొదలెట్టారు. ఒక సమ్మె పెట్టారన్నమాట. ధర్నా చాలా భయంకరమైన యాజిటేషన్ చేసేస్తున్నారు. మాకు పీఎఫ్ అకౌంట్ కావాలి. మాకు కూడా వెల్‌ఫేర్ ఫండ్ లైక్ మమ్మల్ని కూడా ఒక కార్పొరేట్ ఎంప్లాయీస్‌ని ట్రీట్ చేసినట్టు చేయాలి అని చెప్తే, ఓకే. విల్ డూ ఇట్ అని చెప్పి మనం ఏం చేసామంటే, ఎంప్లాయరు పెద్ద పెద్ద కార్పొరేట్‌లో ఎంప్లాయీస్‌కి ఏం చేస్తారు? పీఎఫ్ అకౌంట్ డిడక్ట్ చేస్తారన్నమాట. పెన్షన్ స్కీమ్‌లు, పీఎఫ్ ఇయన్నీ ఉంటాయి కదా! సో, మనం ఏం చేసాం ఇప్పుడు పీఎఫ్. ఈ పీఎఫ్ అనేది ఏంటి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషను. నా షేరు ఇక్కడ ఇద్దరు షేర్‌లుంటాయి. ఎంప్లాయీ షేర్ ఉంటది. ఎంప్లాయర్ షేర్ ఉంటది. ఎంప్లాయర్ అంటే అదొక తెలుసు కదా! ఎంప్లాయర్ గనక వాడి షేర్‌కి ఇస్తుంటుంటే దానికి కూడా 43(b) అనే క్యాప్ ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పీఎఫ్ అనే దాంట్లో ఆడు రికగ్నైజ్డ్ ఫండ్స్‌లో మాత్రమే పెట్టాలి. అప్పుడే నీకు డిడక్షన్ ఇస్తా. నేను నా సొంత ఫండ్ పెట్టేసుకొని అన్‌రికగ్నైజ్డ్‌కి పెడితే వాడు డిడక్షన్ ఇవ్వడు. అది గుర్తుంచుకోవాలి మనం ఇందులో. నేనంతా బుక్ చూసి మాట్లాడట్లేదు. నెక్స్ట్ మళ్ళీ బుక్‌లోకెళ్తాను. ఓకే. ట్రై టు స్టోరీలోనే మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే ఇస్తున్నాడో లైక్ పీఎఫ్ కోసం, ఆ పీఎఫ్ అనేది దేనికోసం పెట్టాలి? స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంకంలోన పెట్టుకోవచ్చు. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుకోవచ్చు. అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్‌లో పెట్టుకోవచ్చు. అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్‌లో పెట్టుకోవచ్చు. ఎనీ అదర్ ఫండ్ యాస్ పర్ లా. అంటే ప్రభుత్వం రికగ్నైజ్ చేసిన ఏ దేంట్లో అన్నా నువ్వు పెడితే అప్పుడు నీకు డిడక్షన్ ఇస్తాము. దానికి ఏం చెప్పాడు కండిషన్ అక్కడ 43(b) ఉంది. 43(b) అంటే నీకు తెలుసు కదా! రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేయాలి. పేమెంట్ చేస్తేనే నీకు డిడక్షన్ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నేను అన్‌రికగ్నైజ్డ్ ఫండ్‌లో పెడితే అప్పుడు అన్‌రికగ్నైజ్డ్ ఫండ్‌లో ఏది పెట్టినా సరే గవర్నమెంట్ గుర్తించిన ఇందులో పెట్టినా సరే నీకు డిడక్షన్ ఇవ్వము. ఓకే. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్. ఈ పెన్షన్ స్కీమ్ ఏంటి? పెన్షన్ స్కీమ్ అనేది మనకేంటంటే మనం యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఆర్
ఎంప్లాయర్ ఏం చేస్తాడు, పెన్షన్ నీకు ఫ్యూచర్‌లో పెన్షన్ స్కీమ్ కోసం ఇంత డిడక్ట్ చేస్తున్నానని చెప్తాడు. అలాగే ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంటది. ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇక్కడ స్లాబ్ రేటు 14% ఆఫ్ బేసిక్ ప్లస్ డీఏ. ఇది గుర్తుంచుకోవాలి. ఏం చేస్తున్నాం, పెన్షన్ స్కీము ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ యాక్చువల్ తీసుకుంటాం ఆర్ బేసిక్ ప్లస్ డీఏ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, యాక్చువల్ ఆర్ 14% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అంత డిడక్షన్ ఇస్తాం. దీనికి కూడా ఏముంది 43B అనేది ఉంది. మళ్ళీ నువ్వు 43B ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎంప్లాయర్ పాయింట్లు ఏమున్నాయి, 3 ఉన్నాయి. బోనస్, వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్, దాని తర్వాత లీవ్ శాలరీ. ఈ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అన్న పాయింట్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, ఆ తర్వాత ఎంప్లాయర్ షేర్తో పాటు ఎంప్లాయీ షేర్ కూడా ఉంటుంది. ఎంప్లాయీ యొక్క షేర్ ఏంటి, పిఎఫ్ గురించి మాట్లాడుతున్నాం. పిఎఫ్ అవ్వచ్చు, సూపర్ అన్యూషన్ ఫండ్ అవ్వచ్చు, ఏదన్నా. అయితే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే ఉందో దీనికైతే మనకి పిఎఫ్ అకౌంట్లో అమౌంట్ డిడక్ట్ అయిన అమౌంట్ విత్ ఇన్ 15 డేస్లో మనకి ఏమైపోవాలంటే బ్యాంక్లో పడాలి. సారీ, పిఎఫ్ పోర్టల్లో పడిపోవాలి ఆ డబ్బులు. ఎప్పుడు 15th ఆఫ్ నెక్స్ట్ మంత్. ఈ మంత్ యొక్క పిఎఫ్ అనేది నెక్స్ట్ మంత్ 15 డేస్లో పడిపోవాలి. పడకపోతే ఆడికి డిడక్షన్ ఇవ్వడు. సో 15 డేస్లలో వాళ్ళు చేసేస్తారన్నమాట. సో ఇక్కడ 43B ఉందా అంటే లేదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పు. ఇప్పుడు 43B మోర్ పవర్ఫుల్లా, 15th ఆఫ్ నెక్స్ట్ మంత్ మోర్ పవర్ఫుల్లా? 15th ఆఫ్ నెక్స్ట్ మంత్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎందుకు? ఇప్పుడు ఏప్రిల్ మంత్లో నా ఎంప్లాయీకి నేను ఏం చేశాను, శాలరీ పే చేశాను. ఎంత? 10K. అయితే ఈ 10Kకి పే చేసినప్పుడు వాడికి పిఎఫ్ కోసం ఎంత డిడక్ట్ చేసానో 2000 డిడక్ట్ చేశాను అనుకో. ఆ 2000 వాడు ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్, మే 15th లోపల వాడు ఏం చేయాలి, ఈఎస్ఐ అకౌంట్ అంటే పిఎఫ్ ఒక అకౌంట్ ఉంటుంది కదా బోర్డు, ఆ బోర్డుకి డబ్బులు వేసేయాలి. అలా ఇవ్వకపోతే ఇది డిడక్షన్ ఇవ్వడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు 43B ఏం చెప్తుంది, ఇప్పుడు ఇయర్ అయిపోయిన తర్వాత 31st మార్చ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు ఫైల్ చేయాలి, జూలైలో ఎప్పుడు ఫైల్ చేయాలనుకో రిటర్న్. ఈ లోపల ఎప్పుడు పే చేసినా సరే నువ్వు 43B కింద నువ్వు డిడక్షన్ తీసుకోవచ్చు అని చెప్తుంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ మంత్ 15th కల్లా నువ్వు పే చేయకపోతే నీకు డిడక్షన్ లేదు, నీకు డిడక్షన్ కట్టవు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో నేనేం చేశాను, గొర్రెలను కాసుకుంటున్నాను, స్టాక్ మీద ఇన్సూరెన్స్ తీసుకున్నా, అలాగే నా ఎంప్లాయీస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. వాళ్ళు అది సరిపోదు, మాకు ఇంకా కావాలంటే బోనస్ ఇచ్చా. బోనస్ కోసం 43B అనేది ఉంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లో అదర్ దాన్ క్యాష్లో పే చేయాలి. మాకు బోనస్ కూడా సరిపోదు, కార్పొరేట్ ఎంప్లాయర్ ట్రీట్ చేయని చెప్పి నిరసనలు చేస్తున్నారు నా మీద. సో నేనేం చేశాను, ఇప్పుడు వాళ్ళకి పిఎఫ్ అకౌంట్లు అలాగే స్టోరీ ప్రకారం వెళ్ళాలి కదా, బోనస్ ఇచ్చా. బోనస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, బోనస్ చాలామంది ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్, వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే నేనేం చేశాను, లోన్ తీసుకున్నా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఎందుకు తీసుకున్నాను, ఫర్ బిజినెస్ పర్పస్. అది కూడా సరిపోట్లే, 0 కూపన్ బాండ్స్ తీసుకున్నా. ఆ తర్వాత 0 కూపన్ బాండ్స్ ఓవర్ ద లైఫ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలి, అది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ట్రీట్ అస్ యాజ్ కార్పొరేట్ ఎంప్లాయీస్. కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఏమి ఇస్తాం, పిఎఫ్, పెన్షన్ స్కీమ్స్ ఏమైనా ఉంటాయి. అందులో ఇద్దరు షేర్స్ ఉంటాయి, ఎంప్లాయర్ యొక్క షేరు, ఆ తర్వాత ఎంప్లాయీ యొక్క షేరు. సరే, ఈ రెండు గుర్తుంచుకుందాం. అక్కడ ఏంటంటే ఎంప్లాయీ యొక్క షేర్కి అయితే ఏముంది, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అదైతే ఇది పిఎఫ్ అయితే పిఎఫ్, ఈఎస్ఐ అయితే ఈఎస్ఐ, ప్రతిదానికి కూడా అమౌంట్ ఏదైతే డిడక్ట్ చేశారో అది విత్ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్లో ఇది డిపాజిట్ చేయాలని రూల్స్ ఉంటాయి. యాజ్ పర్ దట్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ డేట్ని కన్సిడర్ చేయాలి. ఓకే, నార్మల్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అయితే అక్కడ 43B అని కూడా ఉన్నాడు. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. సో నెక్స్ట్ పాయింట్ అంటే యానిమల్స్ మన స్టోరీ లైన్ గుర్తుంచుకుంటాం అంటే, ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళి, నేను పాతకాలం మనిషిని అనమాట. పెద్ద బాగా బలిసిన ఏమంటారు బులక్ కార్ట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, ఆవులు ఉన్నాయి నా దగ్గర సో నేనేం చేశానంటే పెద్ద బులక్ కార్ట్లు ఉన్నాయి. ఆ బులక్ కార్ట్లు ఏం చేస్తూ ఉంటానంటే నా మేకల్ని ఎక్కించుకొని నేను మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటా. సో ఇప్పుడు నా ఆవులు ఏదైతే ఉన్నాయో అది నా స్టాక్ అవుతుందా? స్టాక్ కాదు కదా, అది నా అసెట్. అంతే కదా, ఇప్పుడు నేను బులక్ కార్ట్ నడపాలంటే అవి నా అసెట్లు. సో ఈ బులక్ కార్ట్స్ ఏదైతే ఉన్నాయో
అవి నా అసెట్స్. దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్టాక్. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యానిమల్స్ షుడ్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ ద స్టాక్. ఓకే. అయితే ఈ యానిమల్స్ మీద మనం డిడక్షన్ ఏమైనా ఇస్తామా అంటే ఇవ్వము. నార్మల్‌గా నేను ఒక ఆవును కొన్నానండి. ఎంత ఒక రూ. 1,00,000 అండి ఆవు. డిడక్షన్ ఇచ్చా ఆవు కొన్నాను డిడక్షన్ తీసుకుంటా అంటే కుదరదు. ఆవు మీద డిప్రిసియేషన్ కూడా కొంచెం రాకూడదు. యానిమల్స్ మీద డిప్రిసియేషన్ ఉండదు. అమోర్టైజేషన్ ఉండదు. బాగా గుర్తుంచుకోవాలి. బట్ మరి ఏమొస్తదండి? నా ఆవు ఎప్పుడైతే చచ్చిపోతుందో, అది పనికి రాదో, చనిపోతుందో, ఇప్పుడు ఆ చనిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ట్ ఎంత? రూ. 1,00,000 పెట్టి కొన్నాను నా ఆవుని. అది చనిపోయినప్పుడు కసాయివాడు ఏం చేశాడంటే, దాని తోలు కావాలి సార్, మాకు దాని తోలు పనికొత్తదని చెప్పి, ఆ తోలుకి ఎంత కట్టాడు? రూ. 10,000 కట్టాడు. సో, రిమైనింగ్ ఎంత? 90,000. ఈ 90,000 డిడక్షన్ తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, నా యానిమల్ చనిపోయినప్పుడన్నా, పనికిరాదు అనుకుని డిసైడ్ అయినప్పుడన్నా తీసుకోవచ్చు. అప్పటి వరకు యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఎనీ డిడక్షన్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో, నేనేం చేశాను, కాస్ట్ ఆఫ్ ద యానిమల్ మైనస్ అమౌంట్ రియలైజ్డ్ తీసేసి ఏదైతే ఉందో అది చెప్తున్నాను. ఓకే. ఇక్కడ వరకు క్లియరా? అసలు ఈ యానిమల్స్ ఎందుకొచ్చాయి నాకు కథలోకి? ఇప్పుడు నా మేకలను అమ్ముకోవాలంటే మార్కెట్‌కి తీసుకెళ్ళాలి కదా! మార్కెట్‌కి నేను బులక్ కార్ట్‌లో తీసుకెళ్తున్నాను. ఓకే. నెక్స్ట్. అయితే సడెన్‌గా ఏమైందంటే, నా యానిమల్స్‌కు హెల్త్ బాగుండట్లేదు. అదే నా స్టాక్ గొర్రెలకి, మేకలకి హెల్త్ బాగుండట్లే. చాలా పాడైపోయి కోవిడ్ లాంటి ఒక భయంకరమైన ఎఫెక్ట్ వచ్చి మొత్తం అన్నీ చచ్చిపోయాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఏదైతే తీసుకున్నానో, ఇప్పుడు అయన్నీ చచ్చిపోవడం వల్ల నా బిజినెస్ రన్ అవ్వట్లే. రన్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు నేను తీసుకున్నాను, బ్యాంక్ దగ్గర లోన్‌లు తీసుకున్నాను, ఇయన్నీ తీసుకున్నాను కాబట్టి నేను బ్యాడ్ డెట్ అయిపోయా. నేను ఇన్సాల్వెంట్ అయిపోయా. సో, ఆ బ్యాడ్ డెట్ అనేది మనకు కొంచెం డెప్త్ ఎళ్ళాలి. అది తర్వాత చూద్దాం. కేస్ లాస్ అయన్నీ మనం బుక్కిష్ నాలెడ్జ్‌లోకెళ్ళినప్పుడు మాట్లాడదాం. బ్యాడ్ డెట్స్. ఓకే. నెక్స్ట్. బాబు నేను అప్పుల పాలైపోతున్నాను. మా వోళ్ళు ఏం చేస్తున్నారు ఎంప్లాయీస్ పిల్లల మీద పిల్లల్ని కనేసి బోనస్‌లు అయ్యి తీసేసుకుంటున్నారని చెప్పి, ఒరేయ్ మిమ్మల్ని ఇలా కాదురా మిమ్మల్ని మీ అందరికి నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేస్తాను వాళ్ళకి. అందుకనే ఆ ఫ్యామిలీ ప్లానింగ్‌కి నేనేమైతాను ఐ విల్ ఇంకర్ ఎక్స్‌పెన్సెస్. అవి రెవెన్యూ నేచర్ అయితే 100% డిడక్షన్ తీసుకో. క్యాపిటల్ నేచర్ అయితే 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఓవర్ ద 5 ఇయర్స్‌లో నువ్వు తీసుకో డిడక్షన్. ఆ తర్వాత ఎస్‌టిటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ ఆన్ కమోడిటీస్. ఒకవేళ షేర్స్ గాని, యూనిట్స్ గాని ఏదన్నా సరే స్టాక్ కింద నేను హెల్డ్ చేసినట్లయితే దాని మీద నేనేం చేయాలంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పే చేయాలి. అది గుర్తుంచుకో అంతే. ఇప్పుడు స్టాక్‌ని షేర్స్ నేనిప్పుడు ఏం చేశానంటే కమోడిటీస్‌ని కొన్ని షేర్స్ ఎలా గుర్తుంచుకుందాం ఇది? షేర్స్ ఆర్ యూనిట్స్ ఆర్ కమోడిటీస్ హెల్డ్ యాస్ స్టాక్ ఇన్ ట్రేడ్. నేను కొన్ని షేర్స్ కొనుక్కొని నా కంపెనీలో ఏ షేర్స్ ఏదో గుర్తుంచుకో. ఏటంటే ఎక్కడ యానిమల్స్‌కి సంబంధించిన స్టాక్స్ అవి ఏంటంటే కమోడిటీస్ గాని, స్టాక్స్ గాని ఏదైతే స్టాక్ కింద హోల్డ్ చేశానో షేర్స్, యూనిట్స్, కమోడిటీ ఏదైతే స్టాక్స్ కింద హోల్డ్ చేశానో వాటిల మీద నేను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పే చేయాలి. నెక్స్ట్ షుగర్ కేన్. ఇప్పుడు ఏంటంటే బాబు ఇంక నేను వెక్స్ అయిపోయినాయి ఒరేయ్! ఒక పక్కనేమో గవర్నమెంట్ ఏమో టాక్స్ కట్టమంటాడు. నా ఎంప్లాయీస్ ఏమో బోనస్ ఇమ్మంటారు. ఈట్లికేమో హెల్త్ బాగుండట్లే. సో, ఇయన్నీ కాదు. నేను ఈ బిజినెస్ వదిలేసి ఏ చెరుకులు పండించుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో, షుగర్ కేన్ పెట్టుకుందాం అని చెప్పి నేను ఒక కోఆపరేటివ్ సొసైటీని పెట్టుకొని నేను షుగర్ కేన్‌లు తయారు చేద్దాం అనుకున్నా. అయితే ఈ నేను షుగర్ కేన్ పంట పెట్టుకున్నాను గదా! ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ ఎవరో వచ్చి మాకు అమ్ము అంటే నేనేం చేస్తున్నానంటే మార్కెట్ మద్దతు ధర అంటూ ఒకటుంటది. ఆ మార్కెట్ మద్దతు ధర కన్నా నేను ఎక్కువకి అమ్ముకుంటున్నా. సో, వాళ్ళేమంటారంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కదా! ఆ కోఆపరేటివ్ సొసైటీకి డిడక్షన్ ఇస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే పాయింటు మద్దతు ధర ఇప్పుడు ఒక ఎనల లెక్కెత్తారో తెలీదు నాకు. 1 టన్నుకి అనుకో. 1 టన్నుకి 1.5 లాక్స్ అని చెప్పి డిసైడ్ చేసింది గవర్నమెంట్. లేదు 1,00,000 అనే డిసైడ్ చేసింది గవర్నమెంట్. నేను ఎంతకి అమ్మానంటే వాడికి 1.5 లాక్స్‌కి అమ్మాను. సో, గవర్నమెంట్ మద్దతు ధర ఎంతుంది? 1,00,000 బట్ నేను ఎంతకి అమ్మాను? 1.5 లాక్‌కి. ఇప్పుడు ఆ కోఆపరేటివ్ సొసైటీ 1.5 లాక్ కొనుక్కుంటే ఈ 1.5 లాక్‌కి డిడక్షన్ ఇస్తామా అంటే ఇస్తాము. వి కెన్ గివ్ అంతే. నెక్స్ట్ ఏంటి ఎమ్ టు ఎమ్. తీరా షుగర్ కేన్ బిజినెస్ పెట్టుకున్న తర్వాత నేను మార్కెట్‌లోకెళ్ళి అమ్ముదాం అనుకుంటే మార్కెట్ లాస్‌లో ఉంది. సో, మార్కెట్ లాస్ ఆర్ అదర్ ఎక్స్‌పెక్టెడ్ లాస్ అలౌడ్ యాస్ రిడక్షన్ యాస్ పర్ ఐసీడీఎస్ ఆన్ బేసిస్ ఆఫ్ యాక్చువల్ సెటిల్మెంట్. సో,
మన కథ ఇప్పుడు నేనేం చెప్పానంటే కథతో పాటు అందులో ఉన్న ప్రొవిజన్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాను. ఇంక బుక్కిష్ నాలెడ్జ్ కూడా అక్కర్లే. ఎక్కడ కావాలంటే ఇక్కడ ఒక్క పాయింట్‌లోనే కావాలి. బ్యాడ్ డెట్స్ మాత్రమే మనం ఇన్ డెప్త్ మాట్లాడదాం. ఓకే. మిగిలినంత ఇంతే, ఇంకేం లేదు సోది. ఒకసారి రివైజ్ చేసుకుందాం. సెక్షన్ 36 స్టోరీ ఇప్పుడు ఏంటంటే మనకు స్టోరీ గుర్తుంటే అదంతా గుర్తుకొచ్చేయాలి. నేనేం చేశాను, నాకు చదువు అవ్వట్లేదు. గొర్రెలు మేకలను కాసుకుందామని స్టాక్ బిజినెస్ సో ఐ స్టార్టెడ్ గొర్రెల మేకల బిజినెస్. ఆ గొర్రెల మేకలోకి ఇన్సూరెన్స్ తీసుకున్నా. స్టాక్ ఇన్సూరెన్స్ అలౌడ్ 100%. దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? లేదు. నా ఎంప్లాయీస్‌కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. అది ఓన్లీ అదర్ దాన్ క్యాష్‌లోనే పే చేయాలి. అయితే నెక్స్ట్ ఏం చేశారు మనోళ్ళు, నా దగ్గర నేను ఎదగడం చూసి వాళ్ళు కుళ్ళిపోయి మాకు బోనస్‌లు ఇవ్వండి. మమ్మల్ని మీరేం పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి నేనేం చేశాను, బోనస్ ఇచ్చాను. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కంటే. సో నేను ఐ స్టార్టెడ్ గివింగ్ దెమ్ బోనస్. ఇలా బోనస్ ఇవ్వడం వల్ల నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. సో నేను ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి నేనేం చేశాను, లోన్ తీసుకున్నా. దేనికోసం? బిజినెస్ పర్పస్ కోసం లోన్ ఏమైనా తీసుకుంటే దానికి కూడా దే కెన్ క్లెయిమ్. సారీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తర్వాత ఏముంది? లోన్‌లు తీసుకున్నా కూడా సరిపోకపోతే నేనేం చేశాను, నేను కంపెనీ కింద రిజిస్టర్ అయ్యాను కాబట్టి జీరో కూపన్ బాండ్స్ ఇష్యూ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, జీరో కూపన్ బాండ్స్ తర్వాత మా ఎంప్లాయీస్ ఏమన్నారంటే, మమ్మల్ని కార్పొరేట్ ఎంప్లాయీస్‌లా ట్రీట్ చేయట్లేదు మీరు అంటే వాళ్ళకేం చేసాం, ఎంప్లాయర్ యొక్క షేర్ పీఎఫ్, ఆ తర్వాత పీఎఫ్ అలాగే పెన్షన్ స్కీమ్. పెన్షన్ స్కీమ్‌కైతే ఏం ఉంది, పీఎఫ్‌లో ఓన్లీ రికగ్నైజ్డ్ ఫండ్స్‌కే ఇస్తాం డిడక్షన్. పెన్షన్ స్కీమ్ అయితే 14% ఆఫ్ ద బేసిక్ ప్లస్ డీఏ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ హైయర్ లోవరా. 1 సెకండ్, ఈవెన్ ఐ గాట్ అవుట్. లోవర్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. తప్పు చెప్పేసాను, సారీ. విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఎంప్లాయీ షేర్ ఏంటి, పీఎఫ్ ఏంటంటే ఆ రెస్పెక్టివ్ యాక్ట్ ప్రకారం ఏదైతే డేట్ ఉందో అది తీసుకుంటాం. సో మా ఎంప్లాయీస్ని ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయీస్లో ట్రీట్ చేశాను. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలంటే బులక్ కార్డ్స్ అవి కొనుక్కున్నా. ఈ యానిమల్స్ చచ్చిపోతే వాటికి ట్రీట్మెంట్ ఏంటి, ఆ యానిమల్స్ చచ్చిపోయినప్పుడు మాత్రమే నేను డిడక్షన్ తీసుకోగలను. నెక్స్ట్ ఏంటి, ఇలా మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముతున్నప్పుడు నేనేం చేశానంటే నా మార్కెట్‌లో పెద్ద బిజినెస్ జరగట్లేదు. అండ్ కొన్ని జబ్బులొచ్చి చచ్చిపోయాయి. నేనేమైపోయాను, ఐ బికేమ్ బ్యాడ్ డెట్. ఐయామ్ ఇన్సాల్వెంట్ అయిపోయి నేను అప్పులు తీసుకున్నాను. నేను తీర్చలేకపోతున్నా. సో నేను ఒక ఇన్సాల్వెంట్ అయిపోయాను కాబట్టి ఐ బికేమ్ ఏ బ్యాడ్ డెటార్ అని ఏదో ఒకటి గుర్తుంచుకో. ఆ తర్వాత ఏంటి, సో నెక్స్ట్ ఎందుకు నేను ఇలా బ్యాంక్రప్టసీ ఇన్సాల్వెంట్ అయిపోయానని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే మా వోళ్ళు పిల్లల్ని తెక్కనేసి బోనస్‌లు తీసేసుకుంటున్నారు కాబట్టి నేనేమన్నా అంటే మీ అందరికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేత్తాను. రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్ అయితే ఏంటి 100% అలౌడ్. క్యాపిటల్ నేచర్ అయితే 5 ఇయర్స్‌లోనే అలౌ చేస్తాం. దాని తర్వాత సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ దేని మీద, షేర్స్ ఆర్ యూనిట్స్ ఆర్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ హెల్డ్ యాస్ స్టాక్ ఇన్ ట్రేడ్ వాటి మీద మాత్రమే ఇస్తాం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. షుగర్ కేన్ బిజినెస్ ఏంటి, నెక్స్ట్ ఈ బిజినెస్ వల్ల నా పని అవ్వట్లేదు. నేనేం చేద్దాం అనుకున్నాను, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్. షుగర్ కేన్ బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా. సో కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకి అమ్మినప్పుడు వాళ్ళకి ఏంటంటే మద్దతు ధర కన్నా ఎక్కువకి అమ్మితే వాళ్ళు డిడక్షన్ వస్తదా అంటే వాళ్ళకొస్తది. ఆ తర్వాత ఏముంది, ఇంక మార్కెట్ టు మార్కెట్ లాస్. నేనేం చేసిన, మార్కెట్‌లకి అమ్మితే అక్కడ కూడా లాసే. సో అలౌడ్ యాస్ డిడక్షన్ యాస్ పర్ ఐసీడీఎస్ ఆన్ బేస్ ఆఫ్ యాక్చువల్ సెటిల్మెంట్. ఓరియమ్మా! 20 మినిట్స్ చెప్పానా స్టోరీ. బట్ ఇలా చెప్పడం వల్ల ఐ థింక్ నాకైతే బాగా గుర్తుంటది. ఓకే. లెట్స్ గో అండ్ రీడ్ బుక్కిష్ నాలెడ్జ్. ఇది లిస్ట్ పెద్దది కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సెక్షన్ 36లో ఏమేమి వస్తున్నాయి అది గుర్తుంచుకోవడం మెయిన్ పాయింట్. లోపల కంటెంట్ ఏం లేదు. ఓకే. మెయిన్ ఈ గుర్తుండడం లాస్ట్ మినిట్‌లో అది ఇంపార్టెంట్. సరే ఒకసారి చూద్దామా? ఒకసారి రివైజ్ చేస్తావా? లేదంటే ఇప్పటికే సాధిస్తాను. బట్ ఈ పాయింట్ స్టోరీని క్లియర్‌గా చెప్పలా. అంటే వితిన్ 1 మినిట్‌లో చాలా తక్కువ టైంలో చెప్దాం ఒకసారి స్టోరీ. నేను గొర్రెల మేకల బిజినెస్ పెట్టుకున్నా స్టాకు. దాని తర్వాత నా ఎంప్లాయీస్‌ని పెట్టుకున్నా. ఆ ఎంప్లాయీస్‌కి హెల్త్ ఇన్సూరెన్సు. వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, నన్ని బోనస్ అడిగారు. బోనస్‌కి ఇవ్వడానికి నేను లోన్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ లోను. అవి సరిపోక జీరో కూపన్ బాండ్స్ కూడా ఇష్యూ చేశాను. ఆ తర్వాత నా ఎంప్లాయీస్ వాళ్ళని కార్పొరేట్ ఎంప్లాయీస్‌లా ట్రీట్ చేయండి అంటే వాళ్ళకేం చేశాను, ఇక్కడ ఇద్దరుంటారు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏంటి, పీఎఫ్. ఆ తర్వాత పెన్షన్ స్కీమ్‌కి యాక్చువల్ ఆర్ 14% విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఎంప్లాయీ యొక్క షేర్ ఏంటంటే
అక్కడ వాడికి ఎంప్లాయీ షేర్, పీఎఫ్, ఈఎస్ఐ ఇయన్నీ ఉన్నాయి కదా! ఆ రెస్పెక్టివ్ యాక్ట్ ఏదైతే చెప్తుందో అది. ఇప్పుడు నా సరుకుని మార్కెట్‌లో అమ్ముకోవడానికి నా దగ్గర ఏమున్నాయి? బుల్లక్ కార్ట్స్ ఉన్నాయి. సో, బుల్లక్ కార్ట్ ఈజ్ ఎన్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఇట్స్ నాట్ ఏ స్టాక్. ఈ యానిమల్స్ ఏదైతే ఉన్నాయో అవి స్టాక్ అయ్యి ఉండకూడదు. అవి ఏముండాలి? క్యాపిటల్ నేచర్ అయ్యి ఉండాలి. సో, ఈటిలిని నేను యానిమల్స్ వచ్చింది. యానిమల్స్‌లో మనకు ప్రొవిజన్ తెలుసు కదా! నెక్స్ట్ ఏంటంటే, ఇలా బోనస్‌లు ఇవ్వడం వల్ల నేను బ్యాడ్ డెట్ ఇన్సాల్వెంట్ అయిపోయి నేను బ్యాడ్ డెట్ అయిపోయాను. అదొక పాయింట్. నెక్స్ట్ ఈ బ్యాడ్ డెట్స్ అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెండ్? స్టోరీలో బ్యాడ్ డెట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంటోడు కూడా వచ్చాడు ఈ తర్వాత. గవర్నమెంటోడు వచ్చి నాకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పే చేయి అంటున్నాడు. కాదు, కాదు, కాదు. బ్యాడ్ డెట్స్ అయిపోయిన తర్వాత ఎందుకు అయిపోయానని చెప్పి నేను ఆలోచించుకున్నాను. ఆలోచించుకుంటే అక్కడ ఏముంది? నేను ఇలా బోనస్‌లు ఇవ్వడం వల్ల నాకొచ్చిన ప్రాబ్లమ్. అది కూడా ఎందుకు ఏ బేసిస్ మీద ఇస్తా అని చెప్పంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది అన్నాను కాబట్టి, ఇలా కాదు నా ఎంప్లాయీస్ అందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేస్తే ఆళ్ళ పిల్లలకి అన్నం మానేత్తారు. పిల్లలకి అన్నం మానేస్తే నాకు బోనస్ ఇవ్వడం తగ్గుద్దని చెప్పి నేను ఆళ్ళందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసా. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించిన తర్వాత ఏంటి ఈ లోపల గవర్నమెంటోడొచ్చి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పే చేయమన్నాడు. ఆడికి పే చేసిన తర్వాత ఇలా కాదురా బాబు! ఇయన్నీ మనకెందుకు వచ్చిన తలకాయ పోట్లని చెప్పి నేనేం చేశాను షుగర్ కేన్ బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా. అప్పుడు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళొచ్చి వాళ్ళకి మోర్ దాన్ మద్దతు ధరకి అమ్మితే తీసుకుంటే మాకు డిడక్షన్ వస్తదా రాదా అని అడిగారు. దానికి సమాధానం చెప్పామది. ఆ తర్వాత ఏంటి? మార్కెట్ టు మార్కెట్ లాస్. ఇప్పుడు షుగర్ కేన్ అంతా నేను మార్కెట్‌లో అమ్ముకోవడానికి ఎళ్తే అక్కడ కూడా మార్కెట్ సరిగ్గా లేక నాకు లాస్ వచ్చింది. దట్స్ ఇట్. సో, ఒకసారి చూడు ఇక్కడ ఏం చేస్తున్నాం స్టాక్ ఇన్సూరెన్స్. స్టాక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ స్టాక్ ఈస్ అలౌడ్ యాస్ రిడక్షన్. అతుల్ సార్ బుక్‌లోంచి ఓకే. హెల్త్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరికి ఎంప్లాయీస్ గనుక నువ్వేమైనా తీసుకుంటే అదర్ దాన్ క్యాష్‌లో పే చేయాలి. అలౌడ్ యాస్ రిడక్షన్. బోనస్ ఆర్ కమిషన్. దీనికి 43B అనేది సబ్జెక్ట్ టు 43B అనేది ఉంది. అలౌడ్ యాస్ రిడక్షన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆర్ బిజినెస్. ఏం చెప్పింది డిప్రిషియబుల్ అసెట్స్ అయితే అప్ టు ద పాయింట్ ఆఫ్ ఇంకా యూజ్ చేయలేదు. అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు? కాస్ట్ ఆఫ్ ద అసెట్‌కి యాడ్ చేయొచ్చు. మిగిలినంతా కూడా అండర్ సెక్షన్ 36 కింద డిడక్షన్ తీసుకోవచ్చు. బట్ 43B క్యాప్ సబ్జెక్ట్ టు 43B క్యాప్. డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్స్. ఓవర్ ద లైఫ్ మనం ఏం చేస్తామంటే దాన్ని డిడక్షన్ కింద ఇస్తాం. దాని తర్వాత ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు పీఎఫ్. ఓకే. ఇది చూడు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు పీఎఫ్ అది ఎవరికి రికగ్నైజ్డ్ ఫండ్స్‌కే ఇవ్వాలి. అప్పుడు నేను డిడక్షన్ ఇస్తాను. బట్ దేర్ ఈస్ ఎ 43B క్యాప్. అన్‌రికగ్నైజ్డ్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తే నో డిడక్షన్. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇన్ పెన్షన్ స్కీమ్. సో, పెన్షన్ స్కీమ్‌లో మనకేముంది 14 ఇక్కడ ఇది ఓల్డ్ యాక్చువల్లీ. నేను ఓల్డ్ బుక్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఇది ఉంది. బట్ న్యూ ప్రొవిజన్ అనేది ఇక్కడ 14%. ఓకే. ఓకే. దాని మీద ఏంటి బేసిక్ ప్లస్ డీఏ మీద ఆర్ యాక్చువల్ కాంట్రిబ్యూషన్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. దీనికి కూడా ఏముంది 43B క్యాప్ అనేది ఉంది. నెక్స్ట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ పీఎఫ్. ఇప్పుడేంటి ఎంప్లాయర్ అయిపోయాడు. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ పీఎఫ్, ఈఎస్ఐ, సూపరాన్యుయేషన్ ఫండ్. ఏం చేస్తారు? డిడక్షన్ అలౌడ్ ఇఫ్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ దట్ ఫండ్. ఆ రెస్పెక్టివ్ ఫండ్ ఇప్పుడు పీఎఫ్‌కి అయితే 15th ఆఫ్ నెక్స్ట్ మంత్. అదే చెప్పారు ఇక్కడ. ఇఫ్ నాట్ డిపాజిటెడ్ బై ఎంప్లాయర్ అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ దట్ ఫండ్ దెన్ అమౌంట్ విల్ బి డీమ్డ్ టు బి ఇన్‌కమ్ అండర్ ద ఇది ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్‌గా ఉంది. ఒకవేళ నువ్వు పే చెయ్యట్లేదనుకో, నువ్వు నీ ఎంప్లాయీ దగ్గర డబ్బులు తీసేసుకున్నావు. బట్ నువ్వు గవర్నమెంటోడికి పే చేయట్లే. అయితే దాన్ని నేను డీమ్డ్ టు బి ఇన్‌కమ్ అని చెప్పి అంటాడాడు. సో, అది పీ&ఎల్‌లో క్రెడిట్ సైడ్ యాడ్ అవ్వాలి. నువ్వు వితిన్ ద టైమ్ పే ఇవ్వాల్సిన ఎక్స్‌పెన్స్ నీకు ఇవ్వకపోయి అది నీకు ఇంకా ఇన్‌కమ్ కింద యాడ్ చేసేస్తాను అంటున్నాడు. బెదిరిస్తున్నాడు మనల్ని. నెక్స్ట్ ఏం చూసావు? యానిమల్స్. ఏ యానిమల్స్ ఉండాలి? అదర్ దాన్ స్టాక్ అయ్యి ఉండాలి. ఓకే. డిడక్షన్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ సచ్ యానిమల్స్ బికమ్ పర్మనెంట్‌లీ యూజ్‌లెస్ ఆర్ డైడ్. చచ్చిపోతారో ఇస్తారు. ఎలా చేస్తారో డిడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ ద యానిమల్ మైనస్ స్క్రాప్ వాల్యూ. దాని మీద అమోర్టైజేషన్, డిప్రిసియేషన్ ఉంటదంటే ఉండదు. నెక్స్ట్ బ్యాడ్ డెట్ మనం మాట్లాడదాం. బ్యాడ్ డెట్ పక్కన పెట్టు. నెక్స్ట్ ఏముంది? ఎక్స్‌పెన్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చెప్పావు? రెవెన్యూ నేచర్ అయితే 100% అలౌడ్. క్యాపిటల్ నేచర్ అయితే 5 ఇయర్స్‌లో 5 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఇస్తాం. ఒకవేళ ఇంకా అన్‌అబ్జార్బ్డ్ ఎక్స్‌పెండిచర్ ఏమైనా ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇలాగా అన్‌అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఎలా అయితే చేసుకుంటావో దీన్ని కూడా అలాగే చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు ఈడు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ డీమర్జర్ ఏమైనా జరిగితే ఆ సక్సెసర్ కంపెనీకి రిజల్టింగ్ కంపెనీకి మిగిలిన క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌లో ఏముంది? డిడక్షన్ అలౌ చేస్తారు. ఎప్పుడు? ఈజ్ అలౌడ్ ఇఫ్ షేర్స్, యూనిట్స్, కమ్యూనిటీస్ హెల్డ్ యాస్ స్టాక్ ఇన్ ట్రేడ్.
వాటిని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హెల్డ్ చేసి ఉంచాలి. పర్చేస్ ఆఫ్ షుగర్ కేన్ ఎవరి గురించి మాట్లాడి నేను కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏమన్నా ఎక్స్‌పెన్సెస్ ఇంక్ర్ అయితే అది కూడా బియాండ్ ద ప్రైస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అయితే అది డిడక్షన్ కింద అలౌ చేస్తాము. విచ్ ఈస్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ద ప్రైస్ ఇదేంటి ఇలా ఉంది? నేను చదువుకుందా లేదా? ఏయ్! నేను తప్పు చెప్పానేంటి? ప్రొవిజన్ ఏంటి ఇలా ఉంది? ఏంటి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ గాని అంతకన్నా ఎక్కువ పే చేసినా సరే నేను ఎక్స్‌పెన్స్ ఇస్తానని చెప్పా. బట్ ఇక్కడేముంది ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ద ప్రైస్ అట. ఒకసారి క్వెషన్ చూసినప్పుడు చూద్దాం. బట్ ఇక్కడ ఉన్నది గుర్తుంచుకో. నాది గుర్తుంచుకోకు. ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ద ఫిక్స్డ్. దానికే ఉంది. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకు దానికన్నా తక్కువైతే ఇస్తారట. మేబీ ఇదే రైట్ అయి ఉండాలి. నేను చెప్పింది రాంగ్ అయి ఉండాలి. సారీ. మార్కెట్ టు మార్కెట్ లాస్ నేను చెప్తున్నది అలౌడ్ యాజ్ డిడక్షన్ యాజ్ పర్ ఐసీడీఎస్ ఆన్ బేస్ ఆఫ్ యాక్చువల్ సెటిల్మెంట్. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు బ్యాడ్ డెట్స్ రికవరీ అన్న పాయింట్ మీద కొంచెం డిస్కషన్ ఉంటది. అది చేద్దాం. సో నెక్స్ట్ గో విత్ బ్యాడ్ డెట్స్. ఓకే. నార్మల్‌గా మనం ఇప్పుడు కంపెనీలో బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే అలౌ చేస్తారు. అంతేగాని ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటాను, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేసుకుంటానంటే అలౌ చేయరు ఎక్స్‌పెన్సెస్ కింద. ఓకే. అయితే ఇక్కడ కండిషన్స్ ఏంటో చూడు ఫస్ట్. లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాం ఫస్ట్. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. ఏంటంట ఒక కండిషన్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ రెవెన్యూ. ఫస్టు ఇప్పుడు బ్యాడ్ డెట్ ఎప్పుడైతాడు నువ్వు వాడికి ఏమన్నా అమ్మితేనే కదా ఫస్ట్ ఆడు డెటార్ అవ్వాలి. అప్పుడే తర్వాత నీకు బ్యాడ్ డెట్ అవుతారు. రైట్? సో ఫస్ట్ డెటార్ కింద రికగ్నైజ్ చేయాలి. డెటార్ కింద ఎప్పుడు రికగ్నైజ్ చేస్తావు? సేల్ జరిగితేనే కదా రికగ్నైజ్ చేస్తావు. సో నార్మల్‌గా సేల్ జరిగినప్పుడు ఎంట్రీ ఏం రాస్తావు? డెటార్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్. అంటే ఈ ఎంట్రీ ఎప్పుడైతే పడుతుందో ఆ తర్వాత దాన్ని సబ్సిక్వెంట్‌గా ఏం చేయాలి? నువ్వు పీ&ఎల్‌లో క్రెడిట్ చేసుకోవాలి సేల్స్‌ని. అంటే సేల్స్ టు పీ&ఎల్. ఇప్పుడు ఏమైతుంది నీ పీ&ఎల్‌లో క్రెడిట్ సైడ్ ఇన్కమ్ వచ్చేయాడని. రైట్? అదే చెప్తున్నాడు. నువ్వు 2 కండిషన్స్ ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ రెవెన్యూ. నీ పీ&ఎల్‌లో క్రెడిట్ సైడ్ రెవెన్యూ కింద చూపించు. ఓకే. చూపించావు. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ తర్వాత నీ దగ్గర ఉన్న డెటార్స్‌ని రైట్ ఆఫ్ చేసేయి. రైట్ ఆఫ్ ఎలా చేస్తాం? బ్యాడ్ డెట్స్ అకౌంట్ టు డెటార్స్ ఫస్ట్. ఆ తర్వాత ఈ బ్యాడ్ డెట్స్ మళ్ళీ ఏం చేస్తావు? పీ&ఎల్‌లో క్లెయిమ్ చేసుకో. ఎక్స్‌పెన్స్ కింద పీ&ఎల్ టు బ్యాడ్ డెట్స్. సో ఇప్పుడు ఏమైంది? నీ పీ&ఎల్ బ్యాలెన్స్ పీ&ఎల్ సైడ్ డెబిట్ సైడ్ వచ్చి పడింది. ఇప్పుడు నువ్వేం చేసావు? ఫస్ట్ రెవెన్యూ రికగ్నైజ్ చేసావు. దాని తర్వాత రైట్ ఆఫ్ చేసావు కదా బ్యాడ్ డెట్స్‌ని. నౌ యూ కెన్ టేక్ ద డిడక్షన్. అది. సో నార్మల్‌గా మనకు బ్యాడ్ డెట్స్ క్లెయిమ్ చేయాలంటే 2 కండిషన్స్. ఫస్ట్ రెవెన్యూ రికగ్నైజ్ చేయి. పీ&ఎల్ క్రెడిట్ సైడ్ చూపించు. దాని తర్వాత పీ&ఎల్ డెబిట్ సైడ్ చూపించాలి. అంతే డన్. నెక్స్ట్ ఒకవేళ బ్యాడ్ డెట్స్ ఇప్పుడు నువ్వు రారు అని ఎక్స్‌పెక్ట్ చేసావు. కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్ తెచ్చేసి వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చేసారనుకో. నువ్వు ప్రీవియస్ ఇయర్‌లో నువ్వేం చేసావు? డిడక్షన్ తీసేసుకున్నావు కదా! తప్పు కదా! అందుకనే ఎప్పుడైతే నీ డెటార్ నీకు డబ్బులు ఇచ్చేసాడో మళ్ళీ దాన్ని నువ్వు ఎలా చూపించాలి? ఇన్కమ్ కింద చూపించాలి. పీ&ఎల్ క్రెడిట్ సైడ్ చూపించాలి. రైట్? ఇక్కడ ఒకసారి ఆగు. ఈ 2 పాయింట్లు చెప్పాను కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వెర్షన్ చెప్తాను. ఇప్పుడు ఉత్తేజ్. ఉత్తేజ్ డబ్బా ఫెలో. ఈ ఉత్తేజ్ గాడు ఈడు మా మురళి గాడు ఇవతల ఉన్నాడు. ఆడిదొక కంపెనీ, ఈడిదొక కంపెనీ. నాకు నా బిజినెస్ నేను మురళి కంపెనీతో నేను అమాల్గమేషన్ చేసేస్తున్నా. రైట్? అప్పుడు ఎప్పుడన్నా అమాల్గమేషన్ చేసినప్పుడు పోయి కూడా ఒకడుంటాడు, వచ్చి కూడా ఒకడుంటాడు. అయితే రెవెన్యూ కింద నేను చూపించాను. సేల్స్ టు పీ&ఎల్ నేను రాసుకున్నాను. ఓకే. బట్ మా మురళి గాడి టైంకి వచ్చేసరికి ఆ డబ్బులు రావట్లేదు చెప్పి ఈడు రైట్ ఆఫ్ చేసుకుంటున్నాడు. అంటే రెవెన్యూ చూపించింది ఒకడు, రైట్ ఆఫ్ చేసింది ఒకడు. నార్మల్‌గా మనకి కండిషన్ ఏంటి? రెవెన్యూ చూపించాలి, రైట్ ఆఫ్ చేయాలి. ఇద్దరు ఒకటే చేయాలి. బట్ ఇక్కడ 2 కంపెనీలు చేస్తున్నాయి విడివిడిగా. సో ఇప్పుడు ఈ రైట్ ఆఫ్ చేసినప్పుడు వీడికి ఇది ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా? ఇదొక కేసులలో వచ్చిన డిస్కషన్ ఇది. అయితే తీసుకోవచ్చు అని చెప్పి ఆ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఓకే. అర్థమైందా? ఇద్దరు ఒకడికి రావాల్సిన డబ్బులు వేరే కంపెనీతో మెర్జ్ అయిపోయిన తర్వాత వాడికి రావట్లేదు. హి బికేమ్ బ్యాడ్ డెట్. బ్యాడ్ డెట్స్‌ని రైట్ ఆఫ్ చేశాడు. రైట్ ఆఫ్ చేసుకున్నప్పుడు వాడు ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! అంటే చేసుకోవచ్చు. ఓకే. డన్. నెక్స్ట్ ఒకవేళ ఇదే రివర్స్ అయింది. ఎలాగా? ఇప్పుడు పలానా ఉత్తేజ్ గాడు, మా మురళి గాడు.
సో, నేనేం చేశాను, నార్మల్‌గా ఇక్కడ బ్యాడ్ డెట్స్ అనే అనుకుని నేను క్లోజ్ చేసుకుంటే, నేను రైట్ ఆఫ్ చేసేసుకున్నా. ఉత్తేజ్ అనేవాడు ఏం చేసాడంటే రైట్ ఆఫ్ చేసుకున్నాడు. ఇది వేరే కంపెనీతో అమాల్గమేట్ అయిపోయిన తర్వాత, ఈ మురళి గాడికి ఏం చేస్తున్నాడు, రికవరీ జరుగుతుంది ఈడ ఈడి దగ్గర. మా మురళి గాడు మంచిగా రికవరీ చేస్తాడు. సో, వాడికి ఇచ్చేసాడు డబ్బులు. సో, ఇప్పుడు వీడికి ఇది ఇన్‌కమ్ అవుతుందా? క్వెషన్. విల్ ఇట్ బి ఇన్‌కమ్ ఇన్ హిస్ హ్యాండ్స్? వాడి చేతిలో అది ఇన్‌కమ్ అవుతుందా? లేదు. లేదు. అది ఇన్‌కమ్ అవ్వదు. నువ్వు అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయకు. లాజికల్‌గా ఆడేం చేసాడు, ఎక్స్‌పెన్స్ తీసుకోగలిగాడు. మరి అలాగే ఇన్‌కమ్ కూడా తీసుకోవాలంటే ఆ లాజిక్ వర్కౌట్ అవ్వదు. ఓకే. నో, విల్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ ఇన్‌కమ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంతకుమించి ఇంకేం లేదిక్కడ. నెక్స్ట్ నీకేం చెప్పాను, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. బట్ ఎవరు తీసుకోవచ్చు? బ్యాంక్స్ అయితే తీసుకోవచ్చు. ప్రొవిజన్స్ మీద కూడా తీసుకోవచ్చు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ మీద దే కెన్ క్లెయిమ్ డిడక్షన్. ఎంత పడితే అంత తీసుకోవచ్చు అంటే అంత కుదరదు. ఇండియన్ బ్యాంక్స్‌కి అయితే 8% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్‌కమ్, అదర్స్‌కి అయితే 5% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. అసలు గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? బిఫోర్ డిడక్షన్స్ ఆఫ్ చాప్టర్ 6A అండ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద అండ్ చాప్టర్ 6A డిడక్షన్స్ కింద అమౌంట్ తీయక ముందు ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ అంటాడు. దాని మీద 8.5% తీసుకో. ఓకే. మొత్తం ఇంతేరా, ఇంకేం లేదు. నెక్స్ట్ విల్ గో అండ్ రీడ్ బుకిష్ నాలెడ్జ్. సో, ఇక్కడ ఏంటంటే బ్యాడ్ డెట్స్ కదా మనం మాట్లాడేది. సో, చూడు, బ్యాడ్ డెట్స్ సెక్షన్ 36(1) 7 అనుకుంటా. యాక్చువల్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అలౌ చెయ్యరు. ఎవరికి అలౌ చేస్తారు? బ్యాంక్స్ ఒక్కళ్ళకే అలౌ చేస్తారు. యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఏంటి, ఫస్ట్ సేల్స్ అంటే ఏంటి, రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయాలి. సేల్స్‌నే కదా రెవెన్యూ రికగ్నైజ్ చేస్తారు. లోన్ ఏమైనా తీసుకున్నాను అనుకో నేను. లోన్ తీసుకొని నేను ఎవడికో లోన్ ఇచ్చాను. సారీ. నేను ఒకడికి ఎవడికో లోన్ ఇచ్చాను. వాడు ఎగ్గొట్టేసాడు. బ్యాడ్ డెట్ అయిపోయింది. నేను రాసుకుంటా అంటే కుదరదు. లోన్‌ల మీద కుదరదు. నువ్వు సేల్స్ మీద కుదురుతదని చెప్తున్నాడు. ఎక్సెప్ట్ మనీ లెండింగ్ బిజినెస్. నువ్వు మనీ లెండింగ్ బిజినెస్ అంటే బ్యాంక్స్‌కి మాత్రమే ఇస్తారు ఇది. ఓకే. మనకు 2 మాట్లాడుకున్న కండిషన్స్ ఏంటి? ఒకటి రైట్ ఆఫ్ చేసేయాలి. ఇంకోటి నువ్వు ఇన్‌కమ్ కింద చూపించాలి. Bad debt should be write off in the books in the previous year in which the direction is claimed. That should be taken into account for computing the income for the previous years. సో, వాడు చెప్పేది ఏంటంటే నువ్వు రైట్ ఆఫ్ చేయాలి. అలాగే ఇన్‌కమ్ కింద చూపించాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఒకవేళ రికవరీ జరిగితే, ఎప్పుడైతే రికవర్ అవుతున్నావో అప్పుడు నువ్వు దాన్ని ఇన్‌కమ్ కింద ట్రీట్ చేయి. టాక్సబుల్ అండర్ ద పీజీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. అమౌంట్ టాక్సబుల్ ఎంత? బ్యాడ్ డెట్ రికవర్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ నాట్ రిటన్ ఆఫ్. ఎంత? ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. అమౌంట్ టాక్సబుల్ ఎంత అంటే రికవర్ చేసుకున్న మొత్తం అంతా ఇవ్వరు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే 1,00,000 రూపీస్ బ్యాడ్ డెట్స్ ఉన్నారు నీకు. 1,00,000 బ్యాడ్ డెట్స్ ఉన్నారు. అందులో ఇంకా మనకు రారు. రైట్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఏంటంటే మనకి 1,00,000 బ్యాడ్ డెట్స్ ఉన్నారు బుక్స్‌లో. అయితే ఈ 60,000 ఇంకా వాడు ఇవ్వలేదు. క్లోజ్ అయిపోయింది. సో, ఇది మనం ఏం చేయలేం. ఇంకో 40,000 నేను రైట్ ఆఫ్ చేసేసాను. బట్ ఏంటి, ఇంకా అసెసింగ్ ఆఫీసర్ అలౌ చేయలేదు. ఈ ఇయర్ ఇవ్వలేదేమో, నెక్స్ట్ ఇయర్ ఇస్తాడేమో ఆడు, వెయిట్ చేయి అన్నాడు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వాడు ఏం చేశాడంటే ఒక 35,000 రికవర్ చేయగలిగాను ఆడి దగ్గర. నేను ఎంత చూపించాను బ్యాడ్ డెట్, నాట్ రిటన్ ఆఫ్ ఎంత ఉంది, 40,000. బట్ నేను క్లెయిమ్ చేసుకుంది ఎంత, 35,000. అంటే నాకు 40,000 రాలేదు కదా, ఫుల్‌గా రాలేదు కాబట్టి నిల్. ఇంకా నాకు లాస్‌లోనే ఉన్నాను. 40,000 ఇవ్వాల్సినోళ్ళు 35,000 ఇచ్చారండి. ఇంకా 5,000 రాలేదు నాకు రికవరీ. సో, అది నాకు దాని మీద ఇంకేం టాక్స్ చేస్తాడు, ఇంకా నేను లాస్‌లో ఉన్నా. ఒకవేళ 40,000 ఇవ్వాల్సినోళ్ళు 45,000 ఇచ్చారనుకో, ఆ 5,000 నాకు ఇన్‌కమ్ కదా, ఆ 5,000 మీద టాక్స్ కట్టు అంటున్నాడు అంతే. నార్మల్‌గా ఇంకోటి ఏంటంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇండియన్ బ్యాంక్స్, ఫారెన్ అదర్ బ్యాంక్స్. ఇండియన్ బ్యాంక్స్‌కి అయితే షెడ్యూల్డ్, అన్‌షెడ్యూల్డ్, కోఆపరేటివ్ అందరికి కూడా 8.5% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. దాంతో పాటు 10% ఆఫ్ ద అగ్రిగేట్ యావరేజ్ అడ్వాన్స్ మేడ్ బై ద రూరల్ బ్రాంచెస్. ఓహో! ఇదో పాయింట్ ఉంది, చదవలేదు. ఇలా కొడుతుందన్నమాట. 8.5% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ ప్లస్ 10% ఆఫ్ అగ్రిగేట్ యావరేజ్ అడ్వాన్స్ మేడ్ బై ద రూరల్ బ్రాంచెస్. ఓకే. అదే ఫారిన్ బ్యాంక్స్‌కి అయితే 5% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. ఇప్పుడు టోటల్ యాక్చువల్ బ్యాడ్ డెట్ నుంచి ప్రొవిజన్ తీసేసి ఏదైతే ఉందో అది. సో, ఇదన్నమాట టోటల్ బ్యాడ్ డెట్స్ రిలేటెడ్ స్టోరీ. ఇప్పుడు మనం కొన్ని క్వెషన్ చేయాలి. లెట్స్ గో అండ్ సాల్వ్ ఫ్యూ క్వెషన్స్. సో, ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే స్టడీ మెటీరియల్ నుంచి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్ నుంచి ఫస్ట్ క్వెషన్ అంతా చేస్తానంటే చేయను. ఆల్రెడీ డిప్రిసియేషన్ మాట్లాడినప్పుడు పాయింట్ ఏ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ బి మీద ఉన్న డిస్కషన్ ఇది 36. ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్వెషన్ అంతా చదవని, ఇక్కడ చూడు ఒకసారి స్టోరీ చెప్తాను. ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందండి. ఇది ఏం చేసిందంట, డిబెంచర్స్ ఇష్యూ చేసిందంట.
అయితే డిబెంచర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క డిబెంచర్ 5 ఇయర్స్. అయితే 5 ఇయర్స్‌లో పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఒకేసారి అప్‌ఫ్రంట్‌గా ₹60 ఒకేసారి పే చేసేశారు. అయితే రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్‌లోనే మొత్తం ఒక్కొక్క డిబెంచర్ మీద ₹60 ఆహ్, క్లెయిమ్ చేసేసుకున్నారు. బట్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ₹60ని ఓవర్ ద 5 ఇయర్స్ రాసుకున్నారు. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ వచ్చి మీరేదైతే రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్‌లో మీరు ₹60 ఒకేసారి తీసుకున్నారో ఒక్కొక్క డిబెంచర్ మీద అది తప్పు. మీరేం చేయాలంటే దాని లైఫ్ 5 ఇయర్స్ కాబట్టి డివైడ్ బై 5 చొప్పున ఓవర్ ద పీరియడ్ చేయాలి. అది కూడా ఇందులో 60లో ఓన్లీ 1/5 ఎలిజిబులు. మిగిలిందంతా ఆ 1/5 నువ్వేం చేయాలంటే 5 ఇయర్స్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకే. అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే ఏదైతే నువ్వు తీసుకున్నావో అది అందులో 1/5 మాత్రమే ఎక్స్‌పెన్స్ అలౌడ్. ఆ ఎక్స్‌పెన్స్ కూడా నువ్వు ఓవర్ ద 5 ఇయర్స్ తీసుకోవాలని చెప్తున్నాడు. ఓకే. క్వెషన్ యొక్క మీనింగు, క్రక్సు అంతా అదే. ఇది ఎక్కడ వచ్చిందంటే ఇదే ఒకసారి నీకు క్వెషన్ కూడా చదవనా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో నేను హైలైట్ చేయలేను అదే బాధ. ఓకే. లెట్ మీ గో. సరే చూడు క్వెషన్. ఎక్స్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. 2024లో 5 ఇయర్స్ డిబెంచర్స్ ఇష్యూ చేసింది. ఆప్షన్ ఇచ్చిందనమాట. ఏంటి వన్ టైమ్ అప్‌ఫ్రంట్ పేమెంట్ ₹60 అని. విచ్ వాస్ టు బి ఇమ్మీడియేట్‌లీ పెయిడ్ బై ద కంపెనీ. ఒకేసారి బిగినింగ్‌లోనే డిబెంచర్స్ ఇష్యూ చేసిన ఫస్ట్ ఇయర్‌లోనే ఆడేం చేస్తున్నాడు, అప్‌ఫ్రంట్ పేమెంట్ పే చేసేస్తాం. ఇంక 5 ఇయర్స్ పే చేయం. యాస్ పర్ ద ఆప్షన్ ఎక్సర్సైజ్డ్ బై ద డిబెంచర్ హోల్డర్స్, కంపెనీ పెయిడ్ ద ఇంట్రెస్ట్ అప్‌ఫ్రంట్ టు దెమ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ బై ఇట్‌సెల్ఫ్. ద సేమ్ వాస్ క్లెయిమ్డ్ యాస్ డిడక్షన్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ద కంపెనీ. బట్ ఇన్ ద అకౌంట్స్ ద ఇంట్రెస్ట్ ఎక్స్‌పెండిచర్ వాస్ shown as deferred expenditure to be written off over a period of 5 years. During the course of assessment, the assessing officer spread. ఏమన్నాడు అసెసింగ్ ఆఫీసర్, దాన్ని ఓవర్ ద పీరియడ్ మీరు స్ప్రెడ్ చేయాలి 5 ఇయర్స్. అది కూడా అలౌడ్ ఓన్లీ 1/5 ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఎగ్జామిన్ ద కరెక్ట్‌నెస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. బాబు మనం ఏం చెప్తామంటే ఇది ఇది దానికి సంబంధించింది అంటే నీకు ఒక కేసు చెప్పాను కదా, తపారియా కేసు. ఇది చూడు, తపారియా టూల్స్ లిమిటెడ్ ఆ తర్వాత వర్సెస్ జేసీఐటీ. ఈ కేసులో ఇటువంటి సినారియోలోనే నువ్వేం చేసావంటే అలౌబుల్ యాజ్ డిడక్షన్ ఏదైతే అమౌంట్ పే చేశారో 36(1)(3) కింద అలౌ చేస్తాం. సో ఏం చెప్పాడు సుప్రీంకోర్టు, ఏమి ఇచ్చిందంటే జడ్జిమెంట్ తపారియా టూల్స్కి ఎంటైర్ అప్‌ఫ్రంట్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని డిడక్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ క్లెయిమింగ్ ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ యాజ్ డిడక్షన్. ఆ కేసు ప్రకారం మనం ఏం చేస్తుంటే అసెసింగ్ ఆఫీసర్ చేసింది తప్పు. సో ఆడు చేసిన 1/5 అప్‌ఫ్రంట్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఈజ్ నాట్ కరెక్ట్. సో తప్పు చేసావు. ద కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెయిడ్ అప్‌ఫ్రంట్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 36(1)(3). ఇంతెందుకు సాగదీయడం, నేను డైరెక్ట్ పాయింటే చెప్పొచ్చు. సరే ఈసారి నెక్స్ట్ నుంచి అలా చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఐ థింక్ TYK 3 అనుకుంటా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మనకి స్టడీ మెటీరియల్ నుంచి థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ క్వశ్చన్లో 2 పాయింట్లు చెప్తున్నాడు. ఏంటంటే ఎగ్జామిన్ ద ట్యాక్సిబిలిటీ. పాయింట్ బి చూద్దాం. పాయింట్ బి మనకు కావాల్సిన పాయింట్ ఏముంది 3లో, మిగిలింది మనకు అక్కర్లే, అది వేరే పాయింట్. ఇక్కడ 43B మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. 43B చూద్దాం. ఒక బ్యాంక్ గ్యారంటీ గివెన్ బై ఏ కంపెనీ టువర్డ్స్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీస్. ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ డిస్ప్యూట్ అయి ఉంది. ఇప్పుడు మనోడు బ్యాంక్ ఓకే నేను కడతాను, గొడవలు వద్దు, నీకు ఎంత కట్టాలో నేను కడతా, ఐఎమ్ గివింగ్ మై గ్యారంటీ అని చెప్పి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు దీని మీద బ్యాంక్ ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో దాని మీద ఏంది మనం డిడక్షన్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు? అది యాక్చువల్ పేమెంట్. ఇప్పుడు 43B ఏం చెప్పింది, యాక్చువల్ పేమెంట్ అయితే నువ్వు డిడక్షన్ తీసుకో అని చెప్పింది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే నీకు అదే చెప్పాను, అదర్ పాయింట్స్లో మనం చదివాం కదా, బ్యాంక్ గ్యారంటీ అనేది డిడక్షన్, దానికి డిడక్షన్ ఇవ్వని చెప్పి అదే పాయింట్. నువ్వు 43B కింద నువ్వు క్లెయిమ్ చేయాలి అంటే
నువ్వు యాక్చువల్ పేమెంట్ చేసి ఉండాలి, నాట్ డీమ్డ్ పేమెంట్. సో ఫర్నిషింగ్ ఏ బ్యాంక్ గ్యారంటీ కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ యాక్చువల్ పేమెంట్. బ్యాంక్ గ్యారంటీని నువ్వు యాక్చువల్ పేమెంట్తో డీమ్ చేసుకోకూడదు. సో దేర్ ఫోర్ డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెన్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 43B కెనాట్ బి క్లెయిమ్డ్ బై మీర్లీ ఫర్నిషింగ్ ఏ బ్యాంక్ గ్యారంటీ. ఓకే డన్. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన మాత్రాన అది కట్టినట్టు కాదు. సో 43B కింద నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు జిఎస్టీ డిపార్ట్మెంట్ బట్ నాట్ పెయిడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ 139(1). 139(1) అంటే ఏంటి? డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే టైం కల్లా నువ్వు పే చేయలేదు కాబట్టి నీకు ఇప్పుడు ఇస్తామా ఇవ్వము. యు ఆర్ డిసలౌడ్. ద ఇంట్రెస్ట్ నాట్ పెయిడ్ బిఫోర్ ఫైలింగ్ వుడ్ అట్రాక్ట్ డిసలవెన్స్ అండర్ సెక్షన్ 43B. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇదేంటంటే ఒక కంపెనీ ఉందిరా, ఏ లిమిటెడ్ అనేది ఏం చేసిందంట, క్రక్సే చెప్తాను, మొత్తం టైం అయిపోయింది, ఎక్కువైపోయింది. ఇక్కడ మనకి ఒక కేస్ స్టడీ గుర్తించుకోవాలి. ఢిల్లీ హైకోర్టు వర్సెస్ గుజరాత్ గార్డియన్ లిమిటెడ్ అని ఒక కేసు ఉంది. క్వశ్చన్ పక్కన పెట్టిన కావాలి చూసుకో. అయితే ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్తుందంటే అప్ఫ్రంట్ ప్రీమియం ఏదో ఉంటుంది, అది ప్రీపేమెంట్ ప్రీమియం ఏమైనా పే చేస్తే అది ఇంట్రెస్ట్ నేచర్లోనే ట్రీట్ చేయండి అని చెప్పాడు. ఓకే, అంటే ఏంటి, మనం సెక్షన్ 36 అందులో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అని చెప్పి చదువుకుంటాం కదా ఫర్ బిజినెస్ పర్పస్. ఆ పాయింట్ ప్రకారం ఇక్కడ నువ్వు ఏం చేయాలి, నువ్వు ఒకేసారి లంసంలో నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి క్యాప్ ఏమి ఇచ్చాడంటే 43B అని క్యాప్ ఉంది, అంతే. ఈ క్వశ్చన్ యొక్క క్రక్స్. ఏం చెప్పావు అంటే ఏం లేదు, నువ్వు చెప్పింది క్వశ్చన్. సరే ఇప్పుడు చెప్తాను చూడు. 43B ఇక్కడ ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందా, అదేం చేసింది, ఐడిబి అనే ఒక బ్యాంక్కి లంసమ్గా ప్రీమియం పే చేసింది. ఎంత, 1.2 lakhs. ఇప్పుడు వీడు ఏమంటాడంటే నేను 1.2 lakhs ఇయర్ నేను డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటాను అంటున్నాడు. అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ వచ్చి ఏమంటున్నాడు, బాబు అలా కాదు, ప్రీమియం నువ్వు ఎప్పుడు పే చేసావు అంటే ఫర్ 10 years పే చేసావు కాబట్టి నువ్వు 10 years నువ్వు అమౌంటైజ్ చేయాలని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ చెప్తున్నాడు అనమాట. సో 10% ఆఫ్ ద ప్రీమియం అండ్ thus allowed only 10% ఆఫ్ ద ప్రీమియం. సో అందుకనే ఓవర్ ద 10 years కాబట్టి ఈ ఇయర్లో నువ్వు 10% క్లెయిమ్ చేసుకోవాలి, మిగిలిన 90% 9 yearsలో క్లెయిమ్ చేసుకొని చెప్తున్నాడు. దానికి ఏం చెప్తావు అంటే, బాబు అసెసింగ్ ఆఫీసర్ పక్కెళ్ళి ఆడుకో, మనకి ఒక కేసులా జరిగింది, ఆ కేసుల ప్రకారం నువ్వు చెప్తుంది కాదు. అక్కడ ఏంటంటే ప్రీమియం అనేది ఇంట్రెస్ట్ నేచర్లో ఉంది అని చెప్పి గవర్నమెంట్ ఒక ఢిల్లీ హైకోర్టు గుజరాత్ గార్డియన్ కేసులో చెప్పింది. సో ఆ కేసులో లంసమ్ పేమెంట్ తీసుకున్నారు. సో నేను కూడా అలాగే తీసుకుంటాను, అది ఇంట్రెస్ట్ నేచర్లో ఉందని చెప్తాం అంతే. సో ఇక్కడ ఏంటంటే సమ్మరైజ్ చేస్తూ ప్రీపేమెంట్ అనేది ఇంట్రెస్ట్ నేచరు, ఆ ఇంట్రెస్ట్ అనేది బిజినెస్ కోసం తీసుకున్నాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఒకేసారి తీసుకోవచ్చు లంసమ్గా నువ్వు, బట్ సబ్జెక్ట్ టు 43B అంటే బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నువ్వు పే చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది 10th TYK క్వశ్చన్స్లోంచి 10th క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఇది యాక్చువల్లీ డిప్రిసియేషన్ మీద ఉన్న పాయింట్, బట్ చిన్న పాయింట్, ఒకసారి చూసేద్దాం చూడు. ఏంటంటే ఒక కార్పొరేషన్ ఉందండి, గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ సెటప్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, బస్సెస్ కొని 75 lakhsకి కన్సిడరేషన్కి కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఈ కార్పొరేషన్ అనేది డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎందుకంటే ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే, బికాజ్ అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది, స్టేట్ గవర్నమెంట్ పేరు మీద జరిగింది, బట్ లేటర్ ట్రాన్స్ఫర్ టు కార్పొరేషన్. ఇప్పుడు ఈ కార్పొరేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నది క్వశ్చన్. ద కార్పొరేషన్ క్లెయిమ్ డిప్రిసియేషన్, కెన్ ద డిప్రిసియేషన్ బి డినైడ్ ఇన్ ద హ్యాండ్స్ కార్పొరేషన్ హ్యాండ్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ వాజ్ నో రిజిస్ట్రేషన్ ఇన్ ద బిజినెస్. నీకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం అనే హక్కు ఉందా, నీకు డిప్రిసియేషన్ అలౌ చేయననే హక్కు ఉందా అంటే లేదు. మీరు అక్కడ జస్ట్ ఏదో పేపర్ల మీద ఉన్నదాన్ని చూడకూడదు, అక్కడ ఎవడు వాడుకుంటున్నాడు, హూ హ్యాస్ ద రైట్ టు యూజ్ అన్న పాయింట్లో చూసి, సో ఇక్కడ కార్పొరేషన్కి రైట్ టు యూజ్ అనే హక్కు ఉంది కాబట్టి దే కెన్ టేక్ ద డిప్రిసియేషన్. అది ఆన్సర్. రిజిస్ట్రేషన్ అన్నది మీరు ఫార్మాలిటీ మాత్రమే, అదే చెప్తాను చూడు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ద బస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఎ ఫార్మాలిటీ.
The corporation cannot therefore be denied the depreciation on the buses. A similar decision also taken in CIT versus J&K Tourism Development Corporation. జమ్మూ CIT అంటే ఏంటో ఛత్తీస్గఢ్ ఏదో ఒకటి. మనకేం చెప్తుంది, మనకి నార్మల్గా సెక్షన్ అంటే ద టర్మ్ అసెట్ యూజ్డ్ ఇన్ సెక్షన్ 32 మస్ట్ బి అసైన్డ్ ఏ వైడర్ మీనింగ్ ఎనీవన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ ఇట్స్ ఓన్ టైటిల్ ఎక్సర్సైజింగ్ dominion over the property to the exclusion of others having the right to use and enjoy it must be taken to be the owner. అసెట్ యూజ్ అని మనకి సెక్షన్ 32 ఏం చెప్పింది, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటే అసెట్ మస్ట్ బి యూజ్డ్ అంది. ఆ యూజ్డ్ అన్నది ఎవరి దగ్గర వాడుకునే రైట్ ఉందో వాడికే, కాబట్టి ఇక్కడ ఈ హ్యాస్ ద క్లెయిమ్. జస్ట్ రిజిస్ట్రేషన్ అన్నది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు బ్యాడ్ డెట్స్ అన్న పాయింట్ మీద ఉంది చూడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడు, ఇక్కడ చూసేద్దాం క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకుందాం. ఇక్కడ చూడు 10th క్వశ్చన్లో పాయింట్ 2 చదువుతున్నాను. రవి అనేవాడు వాళ్ళ ఫాదర్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఓకే, రవి హ్యాస్ రిటర్న్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వై. రిటర్న్ ఆఫ్ విచ్ రిలేట్స్ టు సప్లై మేడ్ బై హిస్ ఫాదర్. When he carried the business, Ravi desires to know whether the write-off could be eligible for deduction. ఏమైంది ఫాదరు, ఓకే, రవి బిజినెస్ ఎవరికి వచ్చింది, సారీ ఫాదర్ బిజినెస్ రవికి వచ్చింది. సో ఈయన ఏం చేశాడు ఇప్పుడు, ఫాదర్ ఏం చేశాడంటే ఏం చెప్తాను నేను, ఉన్నదే చెప్పు, లేని ఎందుకు చెప్తా. ఓకే సరే, ఇప్పుడు ఫాదర్ ఏం చేశాడంటే రెవెన్యూ కింద రికగ్నైజ్ చేశాడు. మనోడు ఏం చేశాడు, రైట్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు ఈ రైట్ ఆఫ్ మీద మన రవి అంటే నేను P&Lలో డెబిట్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకుంటాను అంటున్నాడు. ఈ రైట్ ఆఫ్కి చేసుకోవచ్చా? మన కండిషన్ ఏంటి, ఒకటి రెవెన్యూ చూపించాలి, రైట్ ఆఫ్ చూపించాలి. బట్ ఇక్కడ రెండు వేరే వేరే కంపెనీలు చూపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది ఇస్తాము, రవికి ఎక్స్పెన్స్ అనేది ఇస్తాము. బట్ అదే రికవరీ అయితే వీడికి ఇస్తామా, ఇవ్వము. అది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ ఏంటి ఆన్సర్, రైట్ ఆఫ్ అయితే ఇస్తాము. ఏం చెప్తున్నావు ఇక్కడ ఆన్సర్, ఇదేదో కేసులో ఉంది చూడు. The deduction bad debt write-off in this case, Ravi should exceed the business career. Therefore, Ravi is eligible for deduction in respect of the amount due in the name of Y, which is written off in the books of accounts bad debt, even though the bad debt represents the amount due for the supplies made by the previous owner. ఎందుకు అంటే ఆన్సర్ అదే అని అర్థమైంది. ఎందుకని చెప్తున్నాడు, ద డిడక్షన్ ఆఫ్ ద బ్యాడ్ డెట్స్ అలౌడ్ ఈజ్ if it is written off in the books of accounts of the SSA. In this case, Ravi succeeded to business carried by his brother. Amount has been written off in the books of account as irrecoverable, eligible for deduction, recoverable but valid into the amount computing in the business. సో చెప్పాడు, ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు. ఓకే, విల్ గో విత్ అవర్ సొల్యూషన్. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ 10 ఒకటి ఉంది, అది ఒకటి చేస్తే అయిపోద్ది. లెట్స్ గో విత్ ఇలిస్ట్రేషన్. స్టడీ మెటీరియల్లోంచి ఇలిస్ట్రేషన్ 10 దేని మీద, ఎంప్లాయర్ PF సారీ పెన్షన్ స్కీమ్ మీద ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, పెన్షన్ మీద ఉన్న క్వశ్చన్ ఏంటిది, ఒక ఎక్స్ లిమిటెడ్ కాంట్రిబ్యూట్స్ ఎంత 20% ఆఫ్ ద బేసిక్ శాలరీ టు ద అకౌంట్ ఆఫ్ ద ఎంప్లాయీ త్రూ ఏ పెన్షన్ స్కీమ్ రిఫర్ టు ఇన్ 80 CCD. Dearness allowance is 40% of the basic salary. Compute the amount of reduction allowable under section 36(1)(a). If the basic salary of the employee exceeds 10 lakhs, would allowance section be attracted? ఏం చెప్తున్నాడు, పెన్షన్ స్కీమ్ కింద డిడక్షన్ ఎంత అలౌ చేస్తామని అడుగుతున్నాడు క్వశ్చన్. అది మనకేం తెలుసు, 14% ఆఫ్ బేసిక్ ప్లస్ DA. బేసిక్ ఎంత క్వశ్చన్లో, బేసిక్ శాలరీ. ఇఫ్ ద బేసిక్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ అగ్రిగేట్ టు 10 lakhs, బేసిక్ ఎంత 10 lakhs రాసుకో బాబు. నీ DA ఎంతరా, కాంట్రిబ్యూట్స్ 20% ఆఫ్ బేసిక్ శాలరీ టు ద ఎంప్లాయీ అండర్ ఏ పెన్షన్ స్కీమ్ రిఫర్డ్ టు ఇన్ ద కాంట్రిబ్యూట్స్. పెన్షన్ స్కీమ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నట్ట, 20%. నువ్వు నార్మల్గా 14% చేస్తే చాలు, నువ్వు 20% చేస్తున్నావు, వెల్ అండ్ గుడ్. డియర్నెస్ అలవెన్స్ ఎంత, 40% ఆఫ్ ద బేసిక్, అంటే 10 lakhs మీద 40% ఎంత, 4 lakhs. సో ఈ రెండు కలిపితే ఎంత, 14 lakhs. 14 lakhs మీద 14% ఎంత, 14 into 14%, 1.96. ఓకే, 1.96 ఆర్ యాక్చువల్ ఎంత, 20% ఆఫ్ ద బేసిక్ ఆడు పెన్షన్ స్కీమ్ కింద చేస్తున్నాడు. 10 into 20% అంటే వాడు 2 lakhs ఇస్తున్నాడు. యాక్చువల్ ఎంత,
14% ఎంత? విచ్ ఎవర్ ఈస్ లోవర్ ఎంత? 1.96. నీకు ఎంత డిడక్షన్ ఇస్తాను అంటే 1.96. సో డిజాల్వ్డ్ ఎంత? 4000 ఈజ్ డిజాల్వ్డ్. యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్. నెక్స్ట్ ఏమడుతుంది? వుడ్ డిజాల్వెన్స్ అండర్ సెక్షన్ 40A(9) బి అట్రాక్టెడ్ అండ్ ఇఫ్ సో వాట్ ఈస్ ద ఎక్స్టెంట్? 4000 ఎక్స్ట్రాక్ట్. ఇంకా అందులో ఏముంది డిస్కషన్? ఎంత డిజాల్వ్ చేస్తావు అంటే 4000 డిజాల్వ్ చేస్తే అది యాడ్ అవుద్ది నీకు. దాట్స్ ఇట్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ 36 అండ్ 43B. టైం ఎక్కువ తినేసాను కదా, లెట్ ఇట్ బి. బట్ 43B 36 బాగా గుర్తుంటుంది ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ. 37 వేరే వీడియోలో చేద్దామా, ఇందులో కంటిన్యూ చేద్దామా? విల్ సీ. విల్ గో విత్ నెక్స్ట్ వీడియో.